అంబుబాచి మేళా ప్రతి సంవత్సరం జూన్ నెలలో కామాఖ్య అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుంది. సో మనం ఏమనుకుంటే అది జరిగిపోద్దా సార్? ఇప్పుడు నేను యాంకర్, నేను ఒక మంచి ఇంకా ఫేమస్ యాంకర్ అవ్వాల్సి 100% అవుతుంది. సో జాతకాలు మనిషి భవిష్యత్తును మార్చేస్తాయంటారా, లేకపోతే కర్మలు మారుస్తాయంటారు? మనల్ని మనము మానసికంగా సాటిస్ఫై చేసుకోవడానికి మనం ఎదుటి వ్యక్తిని కర్మ నాశనం చేస్తుంది అని అనుకుంటాం. ఇక్కడ 2 ఆప్షన్స్. మనము ఏమీ చెయ్యకుండా మనము నిజంగా శుద్ధపూసలమైతే మనల్ని ఎవడైతే టార్గెట్ చేస్తాడో వాడు సర్వనాశనం అయిపోతాడు. మనకు చేతబడి అనేది దట్ ఈస్ ఏ క్రియేచర్, అంటే అది నిజంగా చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు లేరు. సో మన దగ్గర ఉన్నది సత్కాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. సత్కాలు పెట్టేవాళ్ళు అంటే సెలబ్రిటీ సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇటువంటి ప్రయోగాల నుంచి విముక్తి కల్పిస్తూ ఉంటారా? సో నేను ఎక్కువగా రెమెడీ చేసేది బాలీవుడ్ చేస్తాను. ఎందుకంటే బాలీవుడ్లో అసలు ఆల్మోస్ట్ 90% హీరోయిన్లు బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. ఇప్పుడు జాతకంలో వాళ్ళు ఇలాంటి మనుషులను తెలిసినప్పుడు దాన్ని మీరు కొన్ని పరిహారాలు చెప్పినప్పుడు ఆ జ్యోతిష్యంలో చెప్పినవి మనం తిరగరాయొచ్చా? సో ఇంద్రుడిచ్చినటువంటి శాపం ఏంది అంటే ఎవరైతే అందమైన అమ్మాయిలు ఉంటారో వాళ్లకు కుటుంబ సౌఖ్యం ఉండదు అని ఆయన ఇచ్చినటువంటి శాపం. అందుకని నువ్వు తీసుకో, ఎవరైతే అందంగా ఉన్న అమ్మాయిలు ఉంటారో వాళ్ళ జీవితంలో భర్త అనేవాడు ఉండడు. రెండోది, నువ్వు గమనించినట్లయితే ఎవరైతే ఆల్మోస్ట్ ఆల్ అందగత్తెలు ఉన్నారో వాళ్ళందరూ చూస్తే ఏజ్ గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడమో లేదా సెకండ్ మ్యారేజ్గా వెళ్ళడమో జరిగింది. సో స్వామి గారు డబ్బు ఎలా సంపాదిస్తారు, డబ్బు సంపాదించడం ఎలా అని అడిగితే ఏమంటారు? ప్రపంచంలో 3 విషయాలు చాలా సింపుల్ విషయాలు. 1 డబ్బు సంపాదించడం, 2 అమ్మాయిని పడేయడం, 3 సెలబ్రిటీ స్టేటస్ అవ్వడం. ప్రపంచంలో 3 కష్టం. 1 డబ్బు నిలుపుకోవడం, 2 పడేసిన అమ్మాయిని కాపాడుకోవడం, 3 సెలబ్రిటీ స్టేటస్ నిలబెట్టుకోవడం. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో చెప్తారా మాకు? బంగారం రేటు 5 లక్షలు అవుతుంది. 5 లక్షలు అయిపోతుందా? వెండి 6 లక్షలు అవుతుంది. పెట్రోలు డీజిల్ ఆల్మోస్ట్ ఆల్ దొరకకపోవచ్చు. ఇవాళ మతం గురించి మాట్లాడే జనాలు నెత్తిన పెట్టుకుంటున్న సమాజం 2-3 ఏళ్ల తర్వాత మతం గురించి మాట్లాడితే దొంగలను చూసినట్టు చూస్తారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. ఇవాళ చేయబోతున్న పాడ్కాస్ట్ ప్రతి మనిషి చూడాల్సిన పాడ్కాస్ట్. ఎందుకంటే డబ్బు విలువ ఏంటో తెలుస్తుంది, మనిషి విలువ ఏంటో తెలుస్తుంది, మనిషి ఎలా బతకాలి అనే సంగతి తెలుస్తుంది. అయితే కొన్ని నిజాలు కఠినంగా ఉంటాయి, కానీ అవే నిజాలు. ఎంత హార్ష్గా చెప్తున్నారు అనేది కాకుండా ఎంత వాస్తవాలు చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్క మనిషి సొసైటీలో ఈయన తప్పు 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 అంటున్నా, నేను రైట్, నా మనసుకు నచ్చినట్టే నేను చేస్తాను, నేను ముక్కుసూటి మనిషిని అని చెప్తూ మనకి ఇవాళ అసలు జీవితం గురించి బోల్డ్ అని సత్యాలు వాస్తవాలు చెప్పారు. డెఫినెట్లీ ప్రతి ఒక్క మనిషి చూడాల్సిన వీడియో. హీఈస్ నన్ అదర్ దాన్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అనొచ్చు, ప్రముఖ జ్యోతిష్యులు అనొచ్చు. పరిచయం అక్కర్లేని పేరు వేణుస్వామి గారు. నమస్కారం వేణుస్వామి గారు. నమస్తే అమ్మ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. ఎలా ఉన్నారు? సూపర్ అమ్మ. రచరచస్య రచోభ్య. ఇప్పుడు చూడు, ఫుల్ ఆన్ హ్యాపీనెస్ అండ్ జాయ్ఫుల్. ఏంటి కారణం ఇంత హ్యాపీనెస్ జాయ్ఫుల్? ఎప్పుడు ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది. ఏంటి? నమ్మకం, దేవుడి మీద నమ్మకం. కలియుగంలో మనల్ని నేను అసలు జనాల్ని నమ్మను. జనాల్ని అస్సలు నమ్మరు, మనుషుల్నే నమ్మను. అదేంటి సార్, ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటారంటారు కదా, మనిషిని నమ్మకపోతే మనుగడ ఎలా కుదురుతుంది? డైలాగులు సినిమాలలో చాలా బాగుంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. సో ప్రతి మనిషిలోనూ ఒక మోసకారు ఉంటాడు, ఒక స్వార్థపరుడు ఉంటాడు అని నేను నమ్ముతా. మరి మనిషిని నమ్మకపోతే మనుగడ ఎలాగా? ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఫామ్ హౌస్లో ఈరోజు మనం షూట్ చేస్తున్నాం, 11 మంది 12 మంది మీకు వర్క్ చేస్తుంటారు. మనిషిని పని వాళ్ళు కదా, డబ్బులు తీసుకొని పని చేస్తుంటారు. ఓకే, భారతదేశంలో డబ్బులు తీసుకొని పని చేయడం కూడా మనకు వాడు ఏదో సేవ చేసినట్టు ఫీల్ అవుతాడు. అంతే అంటారా? సో ప్రస్తుతం దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒక సేయింగ్ నడుస్తుంది, రోజుగారుకు కామ్ నయ్యే, కామ్ వాలే కామ్ కర్తే నయ్యి. పని చేసేటోనికి పని ఉన్నోడు పని చేస్తలేడు, పని ఉన్నోడు పని చేస్తలేడు, పని లేనోనికి పని దొరకలేదు, పని మనుషులు కావాల్సిన వాళ్ళకు పని మనుషులు దొరకలేరు. ఎందుకు ఇది అంటే మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి అంటే మన దగ్గర డబ్బులు తీసుకొని పనిచేసేవాడు కూడా మనకేదో సహాయం చేసినట్టు వాడి జీవితాన్ని మనకు దారపోసినట్టు ఫీల్ అవుతాడు. ఈ ధోరణి ఎందుకు వచ్చిందంటారు? కలియుగం కాబట్టి, పోయే కాలం అంటారు. పోయే కాలం, అహం అన్నట్టు. ఇదంతా జెలస్, అహము ఎట్లయిపోయిందంటే చివరికి ఎట్లయిపోయిందంటే మన దగ్గర పనిచేసేవాడు ఏమనుకుంటాడు అంటే, ఇప్పుడు ఉదాహరణ ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. కాంట్రాక్టరు సంవత్సరానికి 100 కోట్ల బిజినెస్ చేస్తాడు. వాళ్ళ దగ్గర పనిచేసే కూలి ఏమనుకోవాలంటే, మా యజమాని దగ్గర నేను పని చేస్తున్నా, ఆ యజమాని నాకు పని ఇస్తుండు, ఈయన వల్ల నాకు 5 ఏళ్ళు నోట్లకు పోతున్నాయి అనుకోవాలి. కానీ వీడు ఏం చేస్తాడు, వీడు ఎట్లా ఫీల్ అవుతాడు అంటే, నేను లేకపోతే మా ఓనర్ దివాలా తీస్తాడు అని వీడు ఫీల్ అవుతాడు. ఇవాళ రోజు పరిస్థితి ఏమైందంటే, నాకు మొన్న చెప్తున్నాడు ఒక అతను, వాళ్ళ డ్రైవర్ను తీసేసిండంట. ఏదో కోపం వచ్చి గొడవ వచ్చి ఒక యజమాని డ్రైవర్ని తీసేసిండంట. తీసేస్తే డ్రైవర్ స్టేటస్ పెట్టుకున్నాంట నైట్, ఏమని అంటే, నేను లేకపోతే నీకు తెలుస్తుంది.
ఏమవుతుంది? ఏమవుతుంది? ఇంకో 1000 ఇచ్చి వేరే తీసుకుంటాడు. సో నేను అనేది ఏంటంటే మూర్ఖత్వం అనేది జనాల్లో ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతుంది. సో నేను ఎందుకు నమ్మను అంటే నేను అడవిలో జీవించినట్టు జీవిస్తా. నేను ఎవరిని సహాయం అడగను. మరి ఎలా సహాయం నేను అదే చెప్తున్నా, సహాయం అడగను అంటే ఇప్పుడు నాకు కష్టం వచ్చింది. ఈ సమాజం ఎలా ఉంది అంటే ఇప్పుడు ఉదాహరణ నేను ఒక వ్యక్తిని సహాయం అడిగినా, ఏం సహాయం అడిగినా అంటే అరే బాబు నాకు ఇంకెవరికో మా ఇంట్లో తలకాయ నొప్పి లేచింది లేదా దెబ్బ తగిలింది, అపోలో హాస్పిటల్కి పోతున్నా రారా అంటే వాడు వస్తాడు. వాడు వచ్చినందుకు నేను వాడికి ఒక 50 లక్షల రూపాయలు హెల్ప్ చేసిన అనుకుందాం ఎగ్జాంపుల్. వాడు ఏమంటాడు అంటే తర్వాత సంవత్సరం తర్వాత నువ్వు చేసిన 50 లక్షల హెల్ప్ తొక్కాసు పనికిరాదు, నేను ఆ రోజు అపోలో హాస్పిటల్కి ఎంబడొచ్చి నీకు జెండు బాంబు కొనిచ్చిన చూడు అది ముఖ్యం అంటాడు వాడు. సో అప్పటి నుండి నాకు ఏమర్థమైందంటే సమాజంలో సహాయం అడగవద్దు, ఎవ్వరు సహాయం తీసుకోవద్దు. సో నువ్వు అడవిలో వెళ్తే ఎలా అయితే ఒంటరి జీవితాన్ని గడుపుతావో సమాజంలో కూడా అలాగే ఒంటరి జీవితాన్ని గడుపు. ఎందుకు ఇంత వైరాగ్యం? ఇది వైరాగ్యం కాదు, ఇది జనాల్ని స్టడీ చేసిన విధానం. ఓకే, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. డిసెంబర్లో నేను ఒక హాస్పిటల్కు ఒక అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి ఫోన్ చేసి ఏడుస్తుంది. ఏమైంది తల్లి అని అడిగిన. అంటే నాకు యూట్రస్ ప్రాబ్లం వచ్చింది, నేను హాస్పిటల్లో ఉన్నా. మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే మా అమ్మ నాన్న ఎవరు నన్ను హాస్పిటల్ దగ్గరకు వచ్చి చూడడానికి రాలేదు, నేను హాస్పిటల్ ఒక్కదాన్నే అడ్మిట్ అయి ఉన్నా, నా దగ్గర రూపాయి లేదు, నన్ను ఏం చేయమంటారని అడిగింది. నాకు కొద్దిగా నేను ఆడవారి పక్షపాతిని జనరల్గా. ఇమ్మీడియట్గా డ్రైవర్ను పిలిచి నేను హాస్పిటల్కి పోయి సమ్ అమౌంట్ తీసి అమ్మాయి చేతిలో పెట్టి పక్కన ఆమె అసిస్టెంట్ ఉంటే ఆమెకు 10,000 ఇచ్చి సామాన్లు ఈమెకి ఏమేమి కావాలో బ్రెడ్ ఫ్రూట్స్ అన్నీ కొని తల్లి అని చెప్పి అమ్మాయితో మాట్లాడి బయటికి వస్తుంటే నన్ను అభిమానించే ఒక పీడియాట్రిషియన్ అమ్మాయి డాక్టర్ ఎదురుకొచ్చింది. స్వామి డాక్టర్ ఎక్కడికి వచ్చారు అంటే అమ్మ నువ్వేంది తల్లి ఇక్కడ ఉన్నావు అంటే నేను ఇక్కడ డాక్టర్ను గురువు గారు. ఓకే రైట్, ఒక సెల్ఫీ తీసుకుంది, నా నెంబర్ అడిగింది, నా పర్సనల్ నెంబర్ ఇచ్చిన, వచ్చేసిన. ఇది డిసెంబర్లో జరిగింది, 2025 డిసెంబర్లో జరిగింది. మేలో ఈ 2026 మేలో నాకు ఆ డాక్టర్ నాకు మెసేజ్ పెట్టింది. ఏమనంటే గురూజీ నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా, నాకు సంబంధం వచ్చింది, ఆ సంబంధం మీరు ఏమన్నా కలుస్తుందా కలవదా చెప్పండి అని. సరే తల్లి చెప్తా అని. అబ్బాయి పుట్టినటువంటి సమయం సంధికాలంలో పుట్టిండు అంటే అది ఒక 10 నిమిషాలు అయితే వేరే రాశిలోకి వెళ్తుంది. అందుకని క్లారిఫికేషన్ కోసం ఈ అమ్మాయికి నేను ఫోన్ చేస్తాను టైం కోసం. 8 రోజులు చేసిన ఫోన్ లిఫ్ట్ చేయలే అమ్మాయి. లిఫ్ట్ చేయకపోతే నేను అమ్మాయికి మెసేజ్ పెట్టిన, ఎనీ ప్రాబ్లం అని పెట్టిన. ఎస్ దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం అని పెట్టింది. అనగానే నాకు ఇంకా సర్రుమని నేను ఫోన్ చేసి ఏందమ్మా మెసేజ్ పెట్టినావు, నువ్వేమో నాకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగిన. లేదండి దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం అన్నది. ఏం ప్రాబ్లం అన్నా. మీరు మా హాస్పిటల్కి వచ్చిర్రు, మీకు డిసెంబర్లో గుర్తుందా? అవును తల్లి వచ్చిన. ఏమైంది? మీరు ఎందుకు వచ్చిర్రు? ఇట్లా జరిగింది తల్లి వచ్చిన. లేదు నాకు 5 రోజుల కింద తెలిసింది మీరు అమ్మాయిని చూడడానికి వచ్చిర్రు అని. తప్పేముంది దీంట్లో? ఏం లేదు, మా హాస్పిటల్లో అమ్మాయికి 3వ అబార్షన్, అది యూట్రస్ ప్రాబ్లం, మీకు అబద్ధం చెప్పి డబ్బులు తీసుకుంది. సో నేను అనే పాయింట్ ఏంటంటే ఈ అమ్మాయి నన్ను జస్టిఫికేషన్ చేసింది. ఏమని? నువ్వు ఆ అబార్షన్ అయిన అమ్మాయిని చూడడానికి వచ్చినావు కాబట్టి నువ్వే క్యారెక్టర్లెస్ ఫెలో, అలాంటి అమ్మాయిని చూడడానికి వచ్చినావు అంటే నువ్వు వేస్ట్ కానివి. అలా ఎలా అనుకుంటా? ఇట్లా ఎన్నిసార్లు కొట్టించుకోమంటావు నన్ను? మంచి చేయడానికి వెళ్ళారు, సహాయం చేయడానికి వెళ్ళారు, ఈ అమ్మాయి అపార్థం. చివరికి నువ్వు నమ్మవా అమ్మ, నేను ఒక 2 బెల్టులు కొని, బెల్టులు లిటరల్గా ఇప్పుడు నేను ఎప్పుడైనా లైఫ్లో బెల్ట్ వేస్తాను, ఎందుకంటే నేను లుంగి మీద ఉంటా. 2 బెల్టులు నా యాంగర్కి వేసుకొని ప్రతిరోజు దాన్ని చూస్తుంటా. ఎందుకు? ఎంతమందితో దెబ్బలు తినాలి లైఫ్లో ఇట్లా. మన ఒక అమ్మాయి వచ్చింది, నేను ఒక ఇన్ఫ్లుయెన్సరు, నాకు హెల్ప్ కావాలి. ఏం కావాలి తల్లి? నాకు ఒక ఐఫోన్ ఇప్పించండి. iPhone 17 Pro Max భారతదేశంలో ఐఫోన్ కానీ శాంసంగ్ కానీ లాస్ట్ 10 సిరీస్ నేను లాంచ్ చేస్తున్నా. లాంచ్ చేయగానే 10 ఫోన్లు కొని IASలకు కానీ సినిమా వాళ్ళకి కానీ ఇవ్వడం నాకు అలవాటు, గిఫ్ట్ ఇవ్వడం. ఎంబడే ఒక ఫోన్ తెప్పించి అమ్మాయికి ఇప్పించిన తర్వాత అమ్మాయి ఫోన్ చేసి ఏమంటది, నా ఫ్రెండ్ ఫోన్లో ఫోటోలు బాగా వస్తున్నాయి, మీరు ఇచ్చిన ఫోన్లో బాగా రావట్లేదు ఫోటోలు అంటే. ఆ ఉద్దేశం ఏం తెలిసి డూప్లికేట్ ఫోన్ అని. డూప్లికేట్ ఫోన్ మీరు ఇచ్చారా? ఏంటి దెబ్బ మీద దెబ్బ అంటే సహాయాలు అనేది ఏంటంటే సమాజం అట్లా ఉంది తల్లి. గుర్తించే స్థితిలో సమాజం, మనం చేసిన హెల్ప్ను గుర్తించే స్థితిలో సమాజం లేదు. వాళ్ళు ఏమంటారు అంటే రేపు పొద్దున మనం ఏమైనా అడిగినాం అనుకో, నీకు ఆ రోజు నేను సహాయం చేసినా, నీ తీటకు నువ్వు చేసినావు అంటారు. అందుకని ఏమైపోయింది అంటే ఇప్పుడు నాకు ఏదో సమస్య వస్తుంది, వాడు ఎవడో వచ్చి నా దగ్గర ఉంటాడు. ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఉదాహరణ, నిత్యం చచ్చేవాడికి ఏడ్చేవాడేవాడు అంటే రోజు చచ్చిపోయినానికి ఎవడు ఏడుస్తాడు? ఇప్పుడు నా గురించి రోజు ఏదో ఒకటి వస్తుంటది, లేదా ఏదో ఛానల్లో నా గురించి పెద్ద పెంట పెట్టిండు అనుకుందాం, నేను ఏడ్చుకుంటూ కూర్చోవాలనా?
ఇక వాడు నేను కొద్దిగా నారాజు కూర్చోగానే ఎవడో నా దగ్గరకు వస్తాడు, గురుగారు నేను మీకు ధైర్యంగా ఉన్నా, నేను మిమ్మల్ని కాపాడుతా అని నాతోని ఆ 2 రోజులు గడుపుతాడు. అంతే. ఇక జీవితాంతం అని నేను పోషించాలి. ఎందుకు అంటే ఆ రోజు నీ ఎంబడలేనా నేను, ఆ 2 రోజులు నీ ఎంబడున్నా నేను, ఆ రోజు నిన్ను పలాంటి వాడు తిట్టిండు కదా, నేను నీ ఎంబడి 2 రోజులు గడిపినా కాబట్టి ఇక నువ్వు జీవితాంతం నాకు కూడికం చేయాలి. సహాయం చేసి తిరిగి సహాయం పొందడానికి ఈ సహాయం ఎక్కడదమ్మా, అంతే. భయపడేటోనికి సహాయము, నువ్వు భయపడు మన బ్లడ్ అనే లేదు. నేనే 100 మందికి ధైర్యం చెప్పేటోని. అంటే నేను ఏంటంటే చిన్న సహాయం లాస్ట్కు ఎట్లయిపోయిందంటే, మనం చాయే గ్లాసు తీసి పక్కకు పెట్టినోడు కూడా ఆ రోజు నీకు చాయ్ గ్లాస్ తీసి పక్కకు పెట్టలే అంటాడు. అందుకని ఏమైపోయిందంటే స్నేహితులను కానీ బంధువులను కానీ ఎవరిని సహాయం అడగడం బంద్ చేసిన. నేను అందరికీ కూడా అదే చెప్తా. ఇంకోటి తెలుసా ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో నందు అని ఒక ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి హడావిడి జరిగింది. నందూస్ వరల్డ్ అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు జనాలు అంటే, ఆమె లండన్ సిటిజన్, యూకే సిటిజన్. అవును. ఆమెను పట్టుకురావాలనంటే ఒక 50 నుండి 100 కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది భారతదేశానికి. రైట్, కరెక్ట్. మనకు ఆ విషయం తెలియదు. మనం అరెస్ట్లను వేసేస్తాం, ఉరిశిక్షను వేసేస్తాం, సంపినమని వేసేస్తాం, మన ఇష్టం వచ్చినాయి మనం వేసుకుంటాం, మనకు నచ్చినాయి మనం వేసుకుంటాం. మనకు బేసిక్ నాలెడ్జ్ ఏం లేదంటే, బట్ చాలా మంది మోసపోయారు. చెప్పేది తల్లి, ఇక్కడ మోసం గురించి నేను మాట్లాడతలేను. మీ తప్పు మోసపోవడం అంటే మిమ్మల్ని నమ్మిరు కాబట్టి మోసపోయారు. ఎవడు నమ్మమన్నాడు మిమ్మల్ని? నేను అనే పాయింట్ ఏంటంటే, ఎవడు నమ్మమన్నాడు? నమ్మిన దగ్గరనే మోసం ఉంటుంది. నేను దాని గురించి మాట్లాడతలేను. నేను మాట్లాడేది క్వశ్చనింగ్ నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నాను. ఒక సిటిజన్ ను ఇండియాకు పట్టుకురావాలి అంటే ఇంటర్పోల్ ఇన్వాల్వ్ కావాలి, దేశ ప్రధాని ఇన్వాల్వ్ కావాలి, ఒక స్టేట్ సీఎం ఇన్వాల్వ్ కావాలి, వాళ్ళ మీద ఇంటర్పోల్ కనెక్షన్ కావాలి, వాళ్ళని తీసుకురానికి ఇక్కడ నుండి స్పెషల్ టీమ్ అరేంజ్ చేయాలి. అక్కడికి పోయినాక లండనోడు మనకు పర్మిషన్ ఇయ్యాడు, మనతో మనం యుద్ధం చేయాలి. ఇప్పుడు లండన్ బార్డర్లో తెలుగుదేశానికి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి లండన్కు యుద్ధం అవుతుంది. ఆ యుద్ధంలో ఆమెను పట్టుకురావాలి. చాలా పెద్ద ప్రాసెస్. సో ఇవేం తెలియకుండా నందుని చంపేసిరు రాత్రి అని ఒకటి పెడతాడు, నందుని లేపుకొచ్చిండు అని ఒకటి పెడతాడు. నేను అనే బేసిక్ సెన్స్ చాట్ జీపీటీ ఉంది, అడగండి. ఒక సిటిజన్ పట్టుకురావాలంటే ఏమవుతుందో అడగండి. ఇదే తెలివి మనకు ఉంటే కింగ్ ఫిషర్ అని ఎప్పుడో పట్టుకోద్దురు కదా. అంతే కదా. మీరు ఎందుకు ఇట్లా చేస్తారు అంటే, నేను దీనికోసం భయపడి, వీళ్ళు వేసేదానికి భయపడి, లేకపోతే నేను అదే ఏంటంటే, కష్టం వస్తే ఎవరితో షేర్ చేసుకోకండి. ఏమవుతుందంటే, కష్టం రావడం కంటే మీరు కష్టాన్ని షేర్ చేసుకోవడం వల్ల సమస్యలు ఎక్కువ వస్తాయి. కరెక్ట్. బేసిక్ ఏం చేస్తావు నువ్వు, నీకు ఒక సమస్య వచ్చింది, దన్నా దోస్తులు ఇద్దరికి, చుట్టాలకి ఇద్దరికి ఫోన్ చేసి నువ్వు టెన్షన్లో ప్యానిక్ అటాక్ వల్ల 10 మందికి చెప్తావు. ఈ 10 మందిలో నా కొడుకు నీకు పని చేయడు. నువ్వు ఫోన్ పెట్టేసిన మరుక్షణం వాడు ఏం చేస్తాడు తెలుసా, 100 మందికి ఫోన్ చేస్తాడు. అయ్యిందంట, ఆగిందా ఇది, దీనంత యాంకర్ లేదట ఏడా, ఆగిందా ఇది వాడు చెప్తాడు. నువ్వేం చేసుకున్నావు, సహాయం చేస్తారని ఫోన్ చేసినావు, వాడు ఫోన్ పెట్టే చేసే పనిది. ఇట్లా 100 మంది ఇంటూ 10 వేసుకున్నా 1000 మంది నేను తిడతారు తప్ప ఇలా ఎవడు వచ్చి నీకు సహాయం చెప్పాడు. సో మనకి మనమే సహాయం చేస్తాం. సో నేనేమంటున్నా అంటే, మర్డరు, మానభంగం ఈ 2 చేస్తే నేను ఎవడు కాపాడలేడు. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ ఈ 2 వస్తే నేను ఎవడు కాపాడలేడు. సో ఈ 4కి భయపడు, దేనికి భయపడు. ఇప్పుడు ఉదాహరణ, మీ ఇంట్లో ఎవరికో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ గారు ఆగండి, మా నాన్నగారు వస్తున్నారు ఆన్ ది వే, ఇప్పుడే మెట్రో దిగిర్రు అన్నాం అనుకో, అవుతుంది అది? ఆగదు. వచ్చే వరకు గిలగిల కొట్టుకొని పీకుతాడు. హార్ట్ స్ట్రోక్ కూడా అంతే. రైట్, ఇది బేసిక్. ఈ 2 బేసిక్. అంటే ఒక మనిషి చచ్చిపోవడానికి ఈ 2 మాత్రమే కారణాలు అవుతాయి. ఎయిడ్స్కు 10 ఏళ్ళు బతుకుతావు, క్యాన్సర్కు మంచి నార్మల్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ అయితే జీవితాంతం బతుకుతావు, సచ్చే వరకు బతుకుతావు, అంటే 70 ఏళ్ళు బతుకుతావు. కొన్ని క్యాన్సర్లలో 2 ఏళ్ళకు పోతావు. బట్ ఏదైనా 10 నిమిషాల అకస్మాత్తుగా వచ్చే చావుల గురించి 2. నేను మాట్లాడేది 2. అకస్మాత్తుగా అంటే దేవుడు డిసైడ్ చేసిన ఈ 2. నేను అనేది యాక్సిడెంట్ కాకుండా, ఓన్లీ బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, ఇవి కాకుండా ఏది నిన్ను ప్రాబ్లం క్రియేట్ చేయదు. అట్లనే మర్డరు, మానభంగం తప్ప ఏది చేసినా ఏం కాదు. మనిషికి మనిషి సహాయం లేకుండా ఎవడు చేస్తున్నాడు తల్లి, సహాయం ఎవడు చేస్తున్నాడు, ఎవడు చేస్తుండు? మీకు ఇంతవరకు అంటే ఇన్ని ఇయర్స్ అయింది, ఎవరి సహాయం పొందలేదా మీరు ఇంతవరకు? వేణుస్వామి గారి జీవితంలో ఒక మనిషి సహాయం పొందలేదు అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ? నిజాయితీగా ఎవరి దగ్గర పొందలే. అంటే నా నుండి ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవ్వరు చేయలే నాకు హెల్ప్. నేను అనేది ఏంటంటే, వీళ్ళకంటే నా పనులు బెటర్ కదా, డబ్బులు ఇస్తే పని చేస్తారు. నేను అనేది నువ్వు ఎవరు ఏమంటాడంటే, చివరికి నేను ఇన్నది ఏంటంటే, వాడికి బలిసింది వాడు చేసాడు. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫైనల్. సహాయం చేస్తున్నాం. సో ఇలాంటి చాలా తగిలాయి కాబట్టి సహాయం చేసినప్పుడు నాకు కాదు తల్లి, చాలా మంది గొప్ప వాళ్ళను మనం తిట్టుకుంటాం, చాలా మంది గొప్ప వాళ్ళు మనుషులను కేర్ చేస్తలేరు అని తిట్టుకుంటాం. వాళ్ళు ఇవన్నీ చూసి వచ్చిర్రు కాబట్టి
నేను అనేది ఏంటంటే నాకు తెలిసిన ఒక శిష్యుడు ఉంటాడు ఎగ్జాంపుల్, వాడు అంతకుముందు నన్ను గురువు గారు అంటాడు. సడన్గా వాని బిహేవింగ్లో నేను ఎట్లా అబ్జర్వ్ చేస్తాను అంటే గురువు గారు పోయి గురువుకి వచ్చింది కథ, దోస్తు నడతాడు ఏం రా గురు ఏం గురు అంటాడు కదా, ఆ టైప్లో గురువు అని పెట్టిండు మెసేజ్. ఆ గురువు అనగానే నాకు అర్థమైపోతుంది ఓహో ఈయనకి దగ్గర పడ్డది రా అని. దానికి రీజన్ ఏంటి అంత అహం అంటే రావడానికి వాడు అహం రావడం అంటే ఏం లేదు, వాడు ఏదో కారు కొని ఉంటాడు, వాడు ఏదో కారు కొని ఉంటాడు, వాడి జీవితంలో వాడు ఏదో కారు కొని ఉంటాడు, వాడు ఏదో చేసి ఉంటాడు, గొప్పతనం చేసి ఉంటాడు. వాని దృష్టిలో ఏంటంటే వాడికి ఏదో గొప్ప. నేను అసలు డోంట్ కేర్, అంతే నీ మనీని నిన్ను ఐ డోంట్ కేర్. ఒక పెద్ద తోపు 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 హీరో ఫోన్ చేసిండు నాకు, నా మేనేజర్కి ఫోన్ చేసిండు అపాయింట్మెంట్ కావాలని. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే రూపాయి తీసుకోకుండా పోయి జాతకం చెప్తా. చాలా యారగెంట్గా ఫోన్ చేసి నా మేనేజర్తో యారగెంట్గా మాట్లాడితే, తెలుగు హీరోనా సౌత్ ఇండియన్ తెలుగు హీరోనే, తెలుగు హీరో చాలా యారగెంట్గా మాట్లాడితే నా మేనేజరు మీరు వస్తారా ఆఫీస్కి, గురువుగారు రావాలన్నా అంటే ఏంది మేము రావాలన్నా గురువుగారి దగ్గరికి ఓ అంటే నేను అడిగిన ఏందంటే అని అడిగిన, చాలా రఫ్గా మాట్లాడుతుంది సార్ 2 లక్షలు చెప్పన్నా అనగానే ఓకే అండి గురువుగారు వస్తారు గురువుగారు మీ దగ్గరికి 2 lakhs ఛార్జ్ చేస్తారండి. 2 లక్షలా? తోపు అన్నారు కదా మీరే, తోపు హీరో కదా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను హీరోను కాబట్టి వీడు పమేరియన్ కుక్క తోకెట్లా ఊపుతుందో అట్లా ఊపుకుంటూరుకొస్తాడు అనుకుండు వాడు. కానీ మనకు అర్థం కాలే, డబ్బును మనం కేరీ అయ్యాం, స్టేటస్ను మనం కేరీ అయ్యాం, ఎందుకంటే చూసి తంగైపోయినాం. ఎన్ని కోట్ల ఆస్తి ఉంది సార్ వేణుస్వామి గారికి? వేణుస్వామికి ఆస్తి ఉందా లేదా అనేది ఒక విషయం పక్కన పెడితే నీకు ఉల్టా ప్రశ్నిస్తా. ఒక అమ్మాయి ఒక గుడిసెలో ఉన్న వ్యక్తికి ఏజ్ చెప్పొచ్చు, ఒక కింగ్ను దొబ్బే అనొచ్చు. అది ఆ అమ్మాయికి ఎంత ఉంది? ఆ అమ్మాయికి ఎంత ఉంది? దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్వు గుడిసెలు ఉన్నతో పోయినావు, నాతో పోలే, అది అమ్మాయి ఇష్టం రాబాయ్, అది అమ్మాయి ఇష్టం. డెఫినెట్లీ నా ఇష్టం, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. నేను ఇదే రెస్పెక్ట్ నేను వేరేటోడు అడిగితే, ఒక అడుక్కున్నటోడు అడిగితే నేను బెండ్ అవుతా. నేను డబ్బు లేనోళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తా, డబ్బు ఉన్నోళ్ళకి ఇంపార్టెన్స్ ఇయ్యను. ఎందుకంటే నా ఉద్దేశంలో డబ్బు లేనోడిని డబ్బు ఉన్నోడిగా చేయడమే నా మోటో. సో మామూలు మనిషిని సెలబ్రిటీగా చేయడమే నా మోటో. ఓకే, ఇదే ప్రశ్న నాకు మైండ్లో రన్ అవుతుంది, మీరే ఆన్సర్ చెప్పారంటే సెలబ్రిటీలు అవుతారు అని వాళ్ళ గురించి తెలుసుకొని వెళ్ళి పూజలు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు సెలబ్రిటీ అవ్వాలి మీ దగ్గర పూజలు చేసుకున్న తర్వాత వాళ్ళు సెలబ్రిటీ యోగం ఉంటే చేస్తా, లేకుంటే చెయ్య. ఓకే, సో మీ దగ్గరికి చాలా మంది సెలబ్రిటీలు అవ్వాలని వచ్చిన వాళ్ళకి యోగం ఉందని వాళ్ళ జాతకం చూసి. ఎందుకంటే నేను కూడా అందరు జ్యోతిష్యులాగానే దుకాణం ఇంట్లో పెట్టుకొని చాలా సైలెంట్ గా బ్రతకొచ్చు. ఇంత మీడియాల పెంట చేసుకొని ఎవరెవరినో నేను ఎవరెవరి దృష్టిలో పడి నేను ఇంత కష్టాలు అనుభవించాల్సిన పని నాకు లేదు. నేను ఎందుకు ఇటువైపు వచ్చినా అంటే వామాచారం అనేది నా డ్రీమ్. వామాచారం అంటే ఎడమ చేతితో పూజలు చేయడము అనేది నా డ్రీమ్. సో ఇప్పుడు దశమహా విద్యలు కామాఖ్య అమ్మవారు అంటే లెఫ్ట్ హ్యాండ్ పూజలు చేయబడేది వామాచారం అనేది డ్రీమ్. అంటే ఎలాగైతే మెడిసిన్లో నార్మల్ మెడిసిన్ ఉంటుందో దాంట్లో స్టిరాయిడ్స్ లాంటివి ఈ పూజలు. సో ఇది ఇన్స్టెంట్గా రెమెడీస్ ఇస్తాయి, ఇన్స్టెంట్గా ఎక్స్ట్రీమ్ లైఫ్ ఇస్తుంది. చాలా ఇంకా నువ్వు చచ్చిపోతావు ఇంకా బ్రతకలేవు అనుకున్న స్థాయి నుండి, రోగంతో కాదు కష్టాల నుండి, అలాంటి మనిషిని రాత్రిని మిరాకిల్స్ చేసి కింగుని చేసి పెడతాయి ఈ పూజలన్నీ. మరి స్టార్ట్ చేశారా వామాచారం? అదేళ్ళ నుండి చేస్తున్నా కదా, దీనికోసమే కదా అంత పెంట జరిగింది. ఎందుకంటే జనాలకు మా కామాఖ్య దేవాలయం తెలియనందువల్ల యోని 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 అంటే చివరికి జనాలు అక్కడికి పోయి చూసిన తర్వాత నిజంగానే యోని ఉంది ఇక్కడ అని చెప్పి ఫీల్ అయ్యి అప్పుడు జనాలు లైన్ కట్టడం స్టార్ట్ అయింది. ఈ నెల 22 నుంచి 26 వరకు ఋతుస్రావం అనేది కామాఖ్య అమ్మవారికి జరుగుతుంది. అంబుబాచి మేళా అంటారు. అంబుబాచి మేళా ప్రతి సంవత్సరం జూన్ నెలలో కామాఖ్య అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుంది. సో ఋతుస్రావం అంటే అమ్మవారికి యోని నుండి బ్లీడింగ్ అవుతుంది. సో మనం ఏమనుకుంటే అది జరిగిపోద్ది సార్. ఇప్పుడు నేను యాంకర్, నేను ఒక మంచి ఇంకా ఫేమస్ యాంకర్ అవ్వాలి, సెలబ్రిటీ అవ్వాలి, యాంకర్ స్థాయి పాడ్కాస్ట్ అయిపోవాలి అని అక్కడికి కామాఖ్య దేవి దగ్గరికి వెళ్తే ఆ టైంలో వెళ్ళొచ్చా, మిగతా టైంలో కూడా వెళ్ళి? ఆ టైంలో దేవాలయం బంద్ ఉంటుంది. అంబుబాచి మేళాలో దేవాలయం బంద్ ఉంటుంది. ఏ టైంలో ఓపెన్ ఉంటుంది అంటే ఆ 4 రోజులు తప్ప ఎప్పుడైనా ఓపెన్. సో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నేను 100% అవుతాను. 100% అవుతా. సో డెఫినెట్లీ వెళ్తాను సార్. నేను ఒక డిస్కషన్ అయ్యింది. ఒక డ్రైవరు ఒక యజమాని అడిగిండు నన్ను, గురూజీ ఈయన డ్రైవర్ పని చేస్తాడు కదా, ఈయన లైఫ్ లో సూపర్ స్టార్ ఎట్లయితాడు అని అడిగిండు. చాలా మంచి ప్రశ్న వేసినావు. ఈ డ్రైవరు లోకల్ ఎమ్మెల్యే దగ్గర డ్రైవర్గా పనిచేస్తే లైఫ్ మారిపోతుంది.
అంతే. లీడర్ సినిమాల రానాతోని సీఎం డ్రైవర్ చెప్తాడు, సార్ రాత్రి నాన్నగారు నాకు బ్యాగ్ ఇచ్చిర్రండి, 20 కోట్ల బ్యాగ్ ఇచ్చిర్రు సార్, అందులో అమ్మాయి అమ్మాయి కోసం అని చెప్పేసి ఒక 60 లక్షలు వాడుకున్నా సార్ అంటే డ్రైవర్ చేతిలో 20 కోట్ల బ్యాగ్ వచ్చింది. సో నీ స్థానాన్ని బట్టి మార్పును బట్టి నీ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. డ్రైవర్ అనగానే నువ్వు చీప తీయాల్సిన పని లేదు. ఊబర్ డ్రైవర్ వేరే వాల్యూ ఉంటుంది, ఎమ్మెల్యే డ్రైవర్కి వేరే ఉంటుంది, సీఎం వాల్యూ వేరే ఉంటుంది, డిప్యూటీ సీఎం వాల్యూ వేరే ఉంటుంది, అంబానీ ఇంట్లో పనిచేసే డ్రైవర్కి వేరే వాల్యూ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళొచ్చు. ఏజ్ నేను అదే చెప్తున్నా. సో నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇక్కడ ఒక్కటే, ద బిగ్గెస్ట్ స్కామ్ ఈజ్ జాబ్ అనేది స్కామ్ అంటారు. ఉద్యోగం అనేది స్కాము. నీ కోసం నువ్వు కష్టపడకపోతే మంది కోసం కష్టపడాల్సి వస్తుంది. సో నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ నువ్వు ఒక ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్నావు. నువ్వు జీవితాంతం ఈ ఛానల్ యాంకర్గా పనిచేస్తావా, లేకుంటే నువ్వు ఓన్గా ఇండివిజువల్ పాడ్కాస్ట్ సిస్టమ్ పెట్టుకుంటావా, లేకపోతే నీకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటావా అనేది నీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తే కరెక్ట్ అంటారు మీరు? అది నీ నక్షత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, నీ నక్షత్రం ఏంది డైరెక్ట్ చెప్తావా? అశ్విని నక్షత్రం, మేషరాశి. సో ఏలినాటి శని నడుస్తుంది. డబ్బులు లేకుండా ఏం చేసినా నువ్వు తోపు, అంటే ఇన్వెస్ట్మెంట్ జోలికి పోకు. రెండోసారి ఏలినాటి శనిలో ఉన్నావు. నేను బోటికి పెడతా, నేను నా దగ్గర 40 లక్షల రూపాయలు ఉన్నాయి, 3%కి ఎవడో అప్పు తీసుకుంటా అన్నాడు, ఇట్లాంటి పనులు చేయొద్దు. ఈ జీవితంలో అతిపెద్ద తప్పు చిట్టీలు వేయడము, అప్పులు ఇవ్వడము. ఈ రెండేస్తే బిస్కెట్, ఇవి పోవద్దు. డబ్బు లేకుండా డబ్బు ఇన్వెస్ట్మెంట్ లేకుండా సంపాదించగలిగినటువంటి శక్తిని భగవంతుడు నీకు ఇచ్చిండు. ఏమిచ్చిండు? నీకంటూ ఇండిపెండెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకో, నీకంటూ ఇండిపెండెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ పెట్టుకో, ఒక ఫేస్బుక్ అకౌంట్ పెట్టుకొని నీకున్న పరిచయాలను ఉపయోగించి బతిమలాడుకొని బామాలుకొని పోడ్కాస్ట్ చేసుకో, అయిపోయింది. సో నా దశ బాగుంటది అంటారా? తిరుగులేదు. సో నేను అనేది ఏంటంటే ఇట్లనే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నేను అనేది ఇట్లనే ఆలోచించాలి. ఇప్పుడు ఉదాహరణ కెమెరామెన్ ఉన్నాడు. మరి కెమెరామెన్ ఏమవుతాడా? తోపు అవుతాడా? కెమెరామెన్ తోపు అవుతాడు. ఎట్లా అవుతాడా? 2 కెమెరాలు కొనుక్కొని కిరాయికి ఇచ్చుకుంటే కెమెరామెన్ తోపు అవుతాడా? ఆబ్వియస్లీ. నేను అనేది ఏంటంటే నీలో 12% కసి ఉంటే నువ్వు పైకి వస్తావు. రిస్క్ ఉంటుంది. రిస్క్ లేనిది ఎక్కడా ఉండదు. ప్రపంచంలో రిస్క్ లేకపోతే జీవితం లేదు. నువ్వు రిస్క్ తీసుకోవాలి. నువ్వు 4 రోజులు ఖాళీగా కూర్చో, రిస్క్ తీసుకొని నువ్వు పైకి రా. నేను ప్రతి మనిషి జీవితంలో రిస్క్ ఉంటుంది. సో జాతకాలు మనిషి భవిష్యత్తును మార్చేస్తాయంటారా, లేకపోతే కర్మలు మారుస్తాయంటారా? కర్మలు అనేవి అసలు నేను నమ్మను. కర్మ అనేదే లేదంటారా? నేను నమ్మను. ఇన్స్టెంట్ కర్మ కదా జరుగుతుంది. ఇన్స్టెంట్ కర్మ అంటే నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు ఉదాహరణ, రోజు కటికోడు మటన్ కొట్టేటోడు షాపులో రోజు 100 మేకలు చంపుతాడు. ఏమవుతుంది వానికి? ఏం కాదు. అది పక్కకు పెడదాం. భారతదేశంలో ఉరిశిక్ష పడ్డోళ్లకు ఉరిశిక్ష చేసేందుకు ఒక మనిషి ఉంటాడు. ఏమవుతుంది ఆయనకు? సో మనల్ని మనము మానసికంగా సాటిస్ఫై చేసుకోవడానికి మనం ఎదుటి వ్యక్తిని కర్మ నాశనం చేస్తుంది అని అనుకుంటాం. ఇక్కడ 2 ఆప్షన్స్. మనము ఏమీ చెయ్యకుండా మనము నిజంగా శుద్ధపూసలమైతే మనల్ని ఎవడైతే టార్గెట్ చేస్తాడో వాడు సర్వనాశనం అయిపోతాడు. ఇది మాత్రమే నేను నమ్ముతా. నిజమేనా సార్? ఇది ఒకటే నేను నమ్ముతా. కానీ నువ్వు కూడా శుద్ధపూస అయి ఉండాలి. నేను అనే పాయింట్ ఏంటంటే అమాయకత్వమేగా. ఏం తప్పు చేయకుండా. ఇప్పుడు నువ్వు మంచిదానివి అంటే నేను చూసిన దగ్గరికి సమాజంలో మన సమాజం ఎట్లుంటదంటే, మొగోడు డబ్బు సంపాదిస్తే అరే ఇటు దొంగరా లంగపల్లి సంపాదించడం అంటది, అమ్మాయి అయితే ఒళ్ళమ్ముకొని సంపాదించిందని అంటారు. అదే కదా ఇప్పుడు అదే జరుగుతుంది ఎవరికైనా, ఎందుకంటే నిన్ను మానసికంగా దెబ్బ కొట్టడానికి ఈ 2 పదాలు వాడతారు. వీటిని నువ్వు ఎంటిక తీసేసినట్టు తీసేస్తే నువ్వు సక్సెస్. ఇట్లా తీసి ఎంటకాడ పడేయాలి. చేసిన పో అను, అయిపోయింది. అంటే ఇప్పుడు సొసైటీని పట్టించుకోకర్లేదు, అసలు పట్టించుకోవద్దు. మనకి చెడ్డ పేరు వస్తుందని భయం కూడా అసలు వద్దే వద్దు. అన్నిటికంటే ముఖ్యమైన ప్రాబ్లం నిన్ననే నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. చాలా తోపు తెలుగు రాష్ట్రాలలో వచ్చి జాతకం చూపించింది. ఆ అమ్మాయిని నా దగ్గరికి పంపించిన ఆమె నా దగ్గరికి రికమెండ్ చేస్తారు కదా. ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఏమంటావు? గురూజీ నేను ఒక అమ్మాయిని పంపిస్తున్నా, భార్యాభర్తలు పంపిస్తున్నా, వాళ్ళ దగ్గర ఒక 500 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, భార్యాభర్తలు అన్యోన్య జీవితము, అసలు ఇంకా వాళ్ళని మించిన ఇంకెవరు దొరకరు అని చెప్పి నువ్వు నా దగ్గర పంపించినావు. నేను జాతకం చూడంగానే ఫస్ట్ క్వశ్చన్, ఇంకా కలిసినారా మీరు అని అడిగిన అమ్మాయిని. నీ మొగడు సైకో కదమ్మా, ఎట్లా కలిసినావు అని అడిగిన. ఫస్ట్ క్వశ్చన్ అదే, నీ మొగడు సైకో కదా, ఎట్లా కలిసినావు? నీ మొగడికి మల్టీ పర్సనాలిటీలు ఉన్నాయి, స్ప్లిట్ పర్సనాలిటీలు ఉన్నాయి, నువ్వు ఎట్లా కలిసినావు అని అడిగిన.
అప్పుడు ఆ అమ్మాయి ఒక అర్ధగంట మొత్తం ఉపదేశం చేసింది నాకు. ఇగో ఇట్లాంటోడు ఇట్లాంటోడు ఇట్లా ఏం చేయాలి గురువు గారు అని అడిగింది నన్ను. ఏం చేస్తావు తల్లి డివోర్స్ తీసుకొని చెప్పిన. అంటే ఎంత సింపుల్గా చెప్పిన అనేది ఆమె అనుకుంటుంది. నేను ఏమంటున్నా అంటే నా చెల్లెనో అక్కనో బిడ్డనో ఆ సీట్లో కూర్చుంటే ఆమె ఎంత సఫర్ అయ్యింది ఆలోచన చేసి చాలా సింపుల్గా నువ్వు డివోర్స్ తీసుకో అన్నట్టే అనిపిస్తుంది. కానీ దాని కింద నేను ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి ఉంటా. ఎందుకంటే అమ్మాయి డివోర్స్ తీసుకోవడంలో లేట్ చేస్తే జీవితం నాశనం అవుతుంది. మగోనికి ఏం నాశనం కాదు. మగోడు డివోర్స్ తీసుకోవాలి అంటే తీసుకున్నా తీసుకోకపోయినా వాని దగ్గర పైసలు ఉంటే వానికి ఇంకో అమ్మాయి వస్తుంది. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వస్తుంది. హౌ ఈజ్ యువర్ వాట్ అబౌట్ యువర్ ఏజ్ అంటే 10 million ఇన్ బ్యాంక్ అంటాడు. అర్థమైంది. ఏజ్ తో సంబంధం లేదు, బ్యాంక్ మగోనికి ఏజ్తో సంబంధం లేదు. మగోనికి ఏజ్తో సంబంధం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ చెప్తే అమ్మాయి ఉంటుంది. కానీ ఆడదానికి అందం ఉండాలి, స్ట్రక్చర్ ఉండాలి, ఫిజిక్ ఉండాలి. ఇవన్నీ దాటితే అమ్మాయిని దేకేటోడు ఉండడు. నేనేమన్నా అంటే తల్లి ఇవాళ నీకు 30 ఏళ్ళు, నీకు ఆల్రెడీ పెళ్ళైంది 18 ఏళ్ళకు, అంటే 12 ఏళ్ళు అవుతుంది, నీకు 8 ఏళ్ళ బిడ్డ ఉంది. ఇవాళ నువ్వు ఈ నిర్ణయం తీసుకోకుండా సపోజ్ నీకు రేపు పొద్దున అష్టమశని వచ్చినప్పుడు అర్ధాష్టమశని వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటావు నువ్వు. అప్పుడు అప్పటికి ఇంకో సైకోగాడు పక్కకు పెడితే ఫస్ట్ ఇప్పుడు నువ్వు సంపాదించే సంపాదన నీ దగ్గర ఉండదు. ఎందుకంటే అప్పటికి నువ్వు ఏజ్ అయిపోయి 10 ఏళ్లకు ఏజ్ అయిపోయి ఉంటుంది. డెఫినెట్లీ అర్థమైందా? పోనీ వీళ్ళేమి సూపర్ స్టార్లు హీరోలు కాదు, గ్రేట్ అవార్డ్స్ తీసుకొని నీకు 250 కోట్లు ఇస్తాను కాబోయే సీఎంలు కాదు. మరి అట్లాంటప్పుడు నీ పరిస్థితి ఏంది? వీడు రూపాయి కూడా ఇవ్వడు నీకు. రేపు పొద్దున నువ్వు మళ్ళీ బోటికి పెట్టుకోను, లేకపోతే మళ్ళీ ఇంకేదో చేసుకొని బతకాలి. సో ఈ నిర్ణయాన్ని నేను ఇస్తా. నేను అనేమంటే ఈమె లేదు మా ఇంటి పక్కోడు ఏమనుకుంటాడు. మీ ఇంటి పక్కన ఇంట్లో కూడా సమస్యలు ఉన్నాయి తల్లి. మీ ఇంట్లో నీళ్ళొల్లి అయితే మీ ఇంట్లో ఇంకోలొల్లి, పక్కింటో ఇంట్లో ఇంకోలొల్లి. సో ఇంటింటి రామాయణం ఉంటుంది. కాబట్టి నువ్వు జనాల గురించి పట్టించుకోవడం బంద్ చేయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మరీ ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో ఒక వ్యక్తిని విమర్శించేటువంటి నైతిక అర్హత ఎవరికి లేదు. కానీ అదే చేస్తున్నాం, హక్కుగా భావించి చేస్తున్నాం. అంటే తెలుగు లాజికల్ ఏంటంటే 2+2 = 5. తెలుగు స్టేట్స్లో 2+2 = 4 కాదు, 2+2 = 5. సో ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఎట్లుంటుంది అంటే మనం ఈ సమాజం అంతా ఫోక్సో గురించి మాట్లాడుతుంటే ఒక 10 మంది వచ్చి సపరేట్గా పెద్ద సినిమా గురించి మాట్లాడతారు. సో ఇది ముఖ్యం వాళ్ళకు. అంటే ఇక్కడ ఫోక్సో కంటే పెద్ద సినిమా ముఖ్యం వానికి. పెద్ద సినిమా ఎందుకు ఆగిపోయింది అనే దాని గురించి డిస్కషన్ నడుస్తుంది. ఎందుకు అంత తెలుగు వాళ్ళంటే ఇంత అంటే ఎందుకు అంత బ్యాడ్ అయిపోయారు అనుకుంటున్నారా మీరు? మానసికంగా చెడిపోయారా తెలుగు వాళ్ళు? అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి మనకి. ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు నేను ఎంత పర్వట్టాడు అంటే రాత్రి 10 గంటలకు ఉప్పల్ బాల్ వీడియోలు చూసుకుంటా, అగ్గిపేట మచ్చా చూసుకుంటా. ఎందుకంటే నాకు వెరైటీ చూడబుద్ధి కాదు. ఎందుకంటే నేను యుద్ధం గురించి ఇన్ఫర్మేషన్ చూద్దామా ఏం దొరకదు. అంటే నీకు ఏది జెన్యూన్ రాదు కదా న్యూస్లో. నేను అనే పాయింట్ ఏంటంటే అంత పెయిడ్ న్యూస్ కాబట్టి జెన్యూన్ న్యూస్ ఏమొస్తుంది, ఇరాన్లో ఏం జరిగింది అనేది చూస్తే మన ఛానల్లో అది రాదు. మన ఛానల్లో పచ్చళ్ళలో ఇంకోటో నడుస్తుంటది. సో నేను అనేది ఏంటంటే నేను మళ్ళీ నేషనల్ న్యూస్కి పోవాలి, అక్కడ కూడా ఇదే పెంట. సో దాని బదులు ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ చూసుకుంటే బెటర్. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కడు పర్వర్టెడ్ అయిపోయిండు. నేను అనేది నైతిక బాధ్యత, నేను అనేది క్వశ్చనింగ్ లేదమ్మా. అన్నిటికంటే ముఖ్యం నేను ఏమంటున్నా అంటే దెర్ ఈజ్ నో క్వశ్చన్. ఏది వేస్తే అది నమ్మాలి. అది నిజం కాదని తెలుసు, అయినా సరే నేను రాజకీయాలు అట్లే అయినాయి, సినిమా ఇండస్ట్రీ అట్లే అయింది, ప్రతి ఒక్కటి బిజినెస్, ప్రొడక్ట్స్, ప్రమోషన్స్, ఎవ్రీథింగ్. సెలబ్రిటీ అనగానే పుక్కడికి దొరికిండా మీకు? ఎవడు పడితే ఏ హీరోని తిట్టడము, హీరోయిన్ తిట్టడము, యాంకర్ను తిట్టడము, ఇష్టం వచ్చి నోటికి వచ్చిన తిట్లు తిట్టడం. పద్ధతిగా ఉన్నా తిడుతున్నారు, ఏం చేయాలి చెప్తున్నా. ఇప్పుడు అందుకని ఒక సామెత ఉంది కదమ్మా, పెట్టనమ్మ ఎలాగో పెట్టదు పెట్టేముండకి ఏమైంది అని. ఒక సామెతనే ఉంది, పెట్టనమ్మ ఎలాగో పెట్టదు పెట్టేముండకి ఏమైంది అని. అట్లా నిండుగా బట్టలు వేసుకున్న అమ్మాయిని తిడుతున్నారు, ఎక్స్పోజింగ్ చేసే అమ్మాయిని తిడుతున్నారు. సో నేను అందుకని ఏమంటున్నా అంటే ఈ విమర్శలకు మీరు తలొగ్గకండి. సో మనకు నచ్చింది మనము చేయాలి, నచ్చినట్లు మీరు బ్రతకండి, తప్పుడు పనులు చేయకుండా నచ్చినట్టు. రెండోది ఏంటంటే విమర్శించే వాళ్ళని చూసి కృంగిపోకండి, పర్వర్టెడ్గా బిహేవ్ చేయకండి. ఏంటి సార్ ఇంత ఆహ్లాదకరంగా వేశారు ఈ ఫామ్ హౌస్, బాతులు, చక్కగా కోళ్ళు, డిఫరెంట్ ఆవులు, కుక్కలు ఇవన్నీ ఉన్నాయి. ఏంటి దీనికి రీజన్ ఏంటి? ఈ ఫామ్ హౌస్ కి యొక్క ఏం లేదు, పర్పస్ ఏంటి? వచ్చినప్పుడు మెంటల్ ఎక్కింది. కరోనా వచ్చినప్పుడు ఇంట్లో నాకు ఖాళీగా ఇంట్లో ఉండడం అంటే చిరాకు. అంటే నాకు ఎట్లాంటి మెంటాలిటీ అంటే నేను ఇవాళ పని లేదనుకో, పని లేకపోతే ఈనార్బిడ్ మాలో జీవికేనో ఎటో వెళ్ళిపోయి చెప్పులు అవసరం ఉన్న చెప్పులు, లేకున్నా చెప్పులు, లేకుంటే పర్ఫ్యూమ్ ఏదో కొనుక్కొని వచ్చే టైప్ నేను. నాకు రిలాక్స్ ఇచ్చేది షాపింగ్, రెండోది వెంకటేశ్వర స్వామి, మూడోది స్విమ్మింగ్.
ఇవి తప్ప నాకు వేరే ఉండవు లైఫ్లో. సో ఫస్ట్ ఇది షాపింగ్. ఎంత ఖర్చు పెడతారు సార్ షాపింగ్? హైయెస్ట్ ఖర్చు ఎంత ఒక రోజు చాలా పెట్టింది? పెడతా, చాలా పెడతా. ఎంత ఒక రోజుకి ఎంత పెట్టారు హైయెస్ట్ ఖర్చు? చాలా ఉంది, చెప్పండి సార్. నేను అవి చెప్పలే కానీ ఒక డ్రీమ్ ఉంది నాకు, చేసుకొని వచ్చిన. లండన్ లో హెవార్డ్స్ అని ఒక బిల్డింగ్ ఉంటుంది. ప్రపంచం మొత్తంలో దాని గొప్పతనం ఏంటంటే అక్కడికి వెళ్ళి ట్యాగ్ చూడకుండా షాపింగ్ చేయాలి. దానికి ట్యాగ్ ఉండదు. వాటికి ట్యాగ్స్ ఉండవా? ఉండవు. ఉదాహరణ నువ్వు టీ షర్ట్ చూసావు అనుకో, ఆ టీ షర్ట్ కు ట్యాగ్ ఉండదు. అంటే ఎంత అనేది నీకు అక్కడ రేట్ చూడాలంటే ఏం ఉండదు, దాని ట్యాగ్ ఉండదు. సో బిల్లింగ్ దగ్గర తీసుకుపోయి బిల్లింగ్ దగ్గర పెడితే ఆడి అప్పుడు బిల్ వేసి ఇస్తాడు. ఆ బిల్లు కూడా నువ్వు అడగొద్దు. సో అది నాకు పిచ్చి. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నారా మరి? ఎంత ఖర్చు పెట్టారు? తెలియదు. బా ఎందుకు సార్ అలాగా? కాదు, ఎందుకు అమౌంట్స్ చెప్పట్లేదు ఏంటి? అవసరం ఏముంది? ఐటీ రైట్స్, ఇన్కమ్ రైట్స్ జరుగుతాయి. అన్ని జెన్యూన్ గా ఉంటాం మనం. భారతదేశంలో జిఎస్టీ కట్టే ఏకైక ఆస్ట్రాలజర్. టెన్షన్ లేదు. సో నెక్స్ట్ సెకండ్ ఇది వెంకటేశ్వర స్వామి అన్నారు కదా, ఏంటి ఆరాధిస్తూ మెడిటేషన్ లాంటివి చేస్తుంటారు? మెడిటేషన్ ఏం లేదు. రోజుకు ఆయన ఫోటోను ఒక 100 నుండి 1000 సార్లు చూస్తా. అంటే ఉదాహరణ నేను కిచెన్లో వెళ్తున్నా, కిచెన్లో వెళ్ళేటప్పుడు ఎదురుగా వెంకటేశ్వర ఉంటాడు. ఆయన ముఖం చూస్తూ అక్కడ నుండి పాస్ అవుతా. సో నేను ఇంట్లో నువ్వు ఎటు తిరిగినా ఒక 5-6 ప్లేస్లలో నాకు వెంకటేశ్వర బొమ్మలు ఉంటాయి. పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, అన్ని 4x4 5x6 ఉంటాయి. సో ఎట్లుంటుంది అంటే అక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఆయన చూస్తా, ఆయన ముఖం చూస్తా. అట్లా ప్రతిరోజు నేను ఎక్కడికి పోతే అక్కడికి, ఉదాహరణ బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఒక వెంకటేశ్వర ఉంటాడు. అట్లా నా ఆఫీస్లో అంతే. నువ్వు ఇక్కడ చూస్తే ఫామ్ హౌస్లో కూడా వెంకటేశ్వర ఉంటారు. సో నేను అనేది ఏంటంటే నేను ఎక్కడ మూవ్ అయినా ఆ మూవ్లో నాకు వెంకటేశ్వర కనిపిస్తాడు. పూజలు చేయడము, నేను కూర్చొని పూజలు చేయడము, అదేదో సినిమాలో చూపించినట్టు అవాహయామి ఈ టైపు పూజలు నేను చెయ్య. ఓన్లీ స్వామిని కళ్ళతో చూసుకుంటున్నావు కదా వెళ్ళిపోతాను. ఎందుకు అంత ప్రీతి ప్రాత్రం అయిపోయింది? ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ నువ్వు నన్ను అడిగింది. అక్కడ నుండి మనం డీవియేట్ అయ్యి తిరిగి ఇటు వచ్చినాం. యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ దేవుడు తప్ప ప్రపంచంలో మనల్ని ఎవడు కాపాడు అని గుడ్డిగా నమ్మే వ్యక్తిని నేను. అర్థమైందా? సో కలియుగంలో ఈ భక్తి పెరగడానికి ప్రధానమైనటువంటి కారణము ఇదే. ఏంటంటే అమెరికా లాంటి దేశాలలో సైకియాట్రిస్టులు ఉంటారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గంగానే డాక్టర్ దగ్గరికి పోరు, వీళ్ళ దగ్గరికి పోతారు. పోయి మాకు ఇట్లా అయ్యింది అంటే వాడు ఏదో బూస్టింగ్ ఇచ్చి పంపిస్తాడు. మన తెలుగు రాష్ట్రాలలో, భారతదేశంలో, టోటల్ ఇండియాల పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆస్ట్రాలజీ దగ్గరికి పోతారు, లేదా గుళ్ళ పంతులు తిరిగిపోతారు. పోతే ఇక్కడ గుళ్ళ పంతులకు ఉన్న పర్మిషన్ ఏంటంటే నువ్వు దేవుడి యొక్క గొప్పతనాన్ని ఒక పూజారిగా చెప్పాలి. ఇక్కడ ఆస్ట్రాలజర్ గొప్పతనం ఏంది అంటే నేను భగవంతుడిని ధ్యానించు, నీకు ఇంకెవ్వడు అవసరం లేదు అని వాళ్లకు బలమైనటువంటి ఒక భయాన్ని పోగొట్టి వాళ్లకు ధైర్యాన్ని నింపడం నా యొక్క కర్తవ్యం. సో నేను ఇక్కడ ముందే చెప్పి నీకు ఈ ప్రాబ్లం ఉంది. ఉదాహరణ భార్యాభర్తలు విడిపోతారు. అయ్యా మీరిద్దరు విడిపోయే అవకాశం ఉంది, ఇగో నువ్వు మొదలే చెప్తారే నీ పెళ్ళం కొట్టినా నువ్వు కంట్రోల్ ఉండు, నువ్వు కోపానికి రాకు. అట్లా మీకు ముందే తెలిసిపోతుంది. జాతకాలు చూసి ఖచ్చితంగా తెలిసిపోతాయి కదా. సో ఇప్పుడు జాతకంలో వాళ్ళు ఇలాంటి మనుషులను తెలిసినప్పుడు దాన్ని కొన్ని పరిహారాలు చెప్పినప్పుడు ఆ జ్యోతిష్యంలో చెప్పినవి మనం తిరగరాయొచ్చా? ఇప్పుడు ఆ మనిషి కోపం తగ్గించుకుంటాడు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరున్నారు, మీ భార్య కొడుతున్నా కామ్గా ఉండు అంటున్నారు కదా. సో కామ్గా ఉంటే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పెరుగుతుందా? అంటే అప్పుడు జాతకం తప్పే కదా. జాతకంలో అందరు విడిపోతారని ఉండదు, జనరేషన్ డిసైడ్స్. 1960లో పుట్టినటువంటి భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా భర్త కొట్టిన భార్య పడుతుంది. ఎందుకు? ఆనాడు ఆ అమ్మాయికి, ఆ స్త్రీకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. ఇప్పుడున్నటువంటి అమ్మాయికి 1990 తర్వాత పుట్టినటువంటి అమ్మాయిలకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువ. రెండవది కాలసర్ప దోషం అనేది చాలా తీవ్రత. రెండవది అందం మీద కాన్షియస్ చాలా ఎక్కువ. సో ఇంద్రుడిచ్చినటువంటి శాపం ఏంది అంటే ఎవరైతే అందమైన అమ్మాయిలు ఉంటారో వాళ్లకు కుటుంబ సౌఖ్యం ఉండదు అని ఆయన ఇచ్చినటువంటి శాపం. అందుకని నువ్వు తీసుకో, ఎవరైతే అందంగా ఉన్న అమ్మాయిలు ఉంటారో వాళ్ళ జీవితంలో భర్త అనేవాడు ఉండడు. రెండవది నువ్వు గమనించినట్లు ఎవరైతే ఆల్మోస్ట్ ఆల్ అందగత్తెలు ఉన్నారో వాళ్ళందరూ చూస్తే ఏజ్ గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడమో లేదా సెకండ్ మ్యారేజ్గా వెళ్ళడమో జరిగింది. అందంగా ఉండడం తప్పైపోయిందా సార్? టేక్ ఎనీ టాప్ హీరోయిన్, డెఫినెట్లీ శ్రీదేవి గారు, సుస్మితా సేన్ గారు చెప్పదలుచుకోలే. ఇప్పుడు లేటెస్ట్ హీరోయిన్ కూడా ఇవాళ ఒక సినిమా రిలీజ్ అయింది. సో ఆమె కూడా. సో ప్రతి ఒక్కళ్ళు ఏజ్ వాళ్ళకంటే ఎక్కువగా ఉండే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే ఎక్కువగా ఏజ్ లో పెద్దవాడైన వాడు తన భార్యను కూతురును చూసుకుంటాడు ప్రేమగా. అందుకని తెలివిగల అమ్మాయి ఏం చేస్తుంది అంటే అలా దగ్గర పోతుంది. ఎవరైతే తెలివి లేని మూర్ఖపురాలు ఉంటుందో ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే నాకు మంచి అందమైనటువంటి వాడు కావాలి అనుకుంటే మనకు ఆల్రెడీ దుకాణం పెట్టడానికి ఇంకా 7 మంది అమ్మాయిలు రెడీగా ఉంటారు. సో తన్నుకొని వచ్చి వీళ్ళిద్దరు విడిపోతారు. అయితే ఇప్పుడు అందమైన అమ్మాయి అందంగా ఉన్న హస్బెండ్ చేసుకోవద్దంట. నేను అనేది ఆల్రెడీ ఖాళీగా లేడు కదా అని చెప్తున్నా. ఓకే,
నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంకోలాగా చెప్పొచ్చు, అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళ మనసుకు జాతక నచ్చిన అది ఎవడిస్తాడు. ఇప్పుడు పైసలుగా మగోనికి చూడమ్మా, మగోనికి అందం కావాలి, ఆడదానికి డబ్బు కావాలి. అట్లా ఏం లేదు సార్. చెప్పేది ఉంటారు అమ్మాయిల్లో అబ్బాయిల్లో మనసు చూసి ప్రేమించే వాళ్ళు కూడా సో ఉంటారు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే ఇక్కడ మనకు వ్యక్తిగా మనకు సెట్ అవుతారా, మనం కంఫర్ట్ ఫీల్ అవుతామా అనే వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉంటారు. మనం ఎప్పుడే కానీ ఆడవాళ్ళ జాతకంలో ఉన్న దోషాన్ని బట్టి నాకున్న అవగాహనను బట్టి ఏంటంటే ఎప్పుడే కానీ ఆడవాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ లో సక్సెస్ కారు. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు నువ్వు డైలాగులు చెప్పినావు, ఈ డైలాగులు ఫస్ట్ అటెంప్ట్ పనికిరావు. అర్థమైందా? డెఫినెట్లీ అవ్వదు. నన్ను చెప్తా తల్లి, పొద్దుగా లేస్తే చూసి ఇవన్నీ కలర్ వేసిన తల్లి, నువ్వు ఆయన కొంపదీసి నల్లెంటికి అనుకున్నావు. లేదు సార్, నేను ఇందాక వచ్చినప్పుడే అడిగాను మొత్తం. సో ఇక్కడ విషయం ఏంటంటే తల్లి, ఫస్ట్ అటెంప్ట్ లో ఏ అమ్మాయి సక్సెస్ కాదు. ఎందుకంటే అమ్మాయి గొప్పతనం ఏంటంటే, కలియుగంలో అమ్మాయి గొప్పతనం ఏంటంటే, ఇంద్రుడిచ్చిన శాపం వల్ల గంజాయి మొక్కను పెట్టి 100 తులసి మొక్కలు పెట్టి ఒక గంజాయి మొక్కను పెడితే ఈ అమ్మాయి 100 తులసి మొక్కలను చేయితో చింపుకుంటూ వెళ్ళిపోయి గంజాయి మొక్కను అట్లా లేపుతుంది, పైకి లేపి నెత్తిన పెట్టుకొని వస్తుంది. అమ్మాయిలు రెడ్ ఫ్లాగ్స్ ని తీసుకుంటారు. దొంగనా కొడుకులను, నాట్ రెడ్ ఫ్లాగ్స్, దొంగనా కొడుకులను. సో నేను ఇప్పుడు నాకు తెలిసిన ఒక క్లయింట్ ఉంది, ఆ క్లయింట్ నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చి గురువు గారు నేను వీని పెళ్లి చేసుకుంటా అన్నది. అంటే నేనేం చెప్పిన అంటే, అమ్మ తెలుగు రాష్ట్రాలలో లిస్టు తీస్తే, దొంగనా కొడుకుల లిస్టు తీస్తే ఆడు నెంబర్ 1 ఉంటాడు అని వేసుకోకు అని చెప్పిన, వాడిని చేసుకోకు అని చెప్పిన. ఇది జాతకం గురించి కాదు తల్లి, ఇది నేను జాతకాలు చూసి చెప్తాను. అంటే అమ్మాయి నా దగ్గరికి జాతకం చూడడానికి వస్తే నేను చెప్పి ఆ అమ్మాయికి దండం పెట్టి, తల్లి జాతకం పక్కకు పెట్టు, ఆడు దొంగనా కొడుకు వాడిని పెళ్లి చేసుకోకని చెప్పిన. వాడు అదేదో సినిమాల నాకు ఆ కూల్ డ్రింకే కావాలి అనే టైప్లో వాడినే చేసుకుంది. వాడు ఏం చేసిండు, వేణుస్వామి మాట కూడా తప్పయ్యేటట్టుగా ఈ అమ్మాయికి పరిచయమైన 15 రోజులకు ఒక 20 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిండు. ఇది వేణుస్వామిని కాదు, వెంకటేశ్వర స్వామి కూడా పక్కకు పోమన్నది. ఎందుకంటే ఆ కారు గిఫ్ట్ ఇవ్వగానే వీడికి 100 కోటీశ్వరుడు అనుకున్నది. అయిపోయింది, పెళ్లి చేసుకుంది. వాడేం చేసిండు, 6 నెలల తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుండు. ఈ అమ్మాయి పేరు మీద 2 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు, ఈ పిల్ల పేరు మీదనే అప్పు తీసుకున్నాడు. ఈ పిల్ల ఇల్లు ముంచిండు, ఈ పిల్ల పైసలు ముంచిండు, అమ్మాయి సెలబ్రిటీనే కదా, అన్ని బిస్కెట్ చేసినాక ఈ అమ్మాయి ఏమైపోయా, అయ్యో హలో లక్ష్మణ అని కూర్చుంది. అమ్మాయి సెలబ్రిటీనే కదా నాకు. అయిపోయినాక ఇంకా డివోర్స్ కూడా కాలే, ఆడు ఇంకో సెలబ్రిటీతో దుకాణం పెట్టిండు. నేను అనే పాయింట్ ఏంటంటే, ఇక్కడ మంచి చెడు అనేది యు కాంట్ డిసైడ్. నువ్వు ఒక వ్యక్తి మంచోడా చెడ్డోడా అనేది నువ్వు డిసైడ్ చెయ్యలేవు. సో నేను అనేది జాతకాల పరంగా వీ కెన్ డిసైడ్. జాతకాలు చూసి వీళ్ళిద్దరు కలిసినాయా కలవలేదా, వీళ్ళు విడిపోతారా, జాతకాలు చూసిన తర్వాత కూడా గొడవపడి విడిపోతున్నారు. నువ్వు అనుకుంటున్నావు జాతకాలు చూసిరు అని, యూ కాంట్ డిసైడ్. గణాలు చూసి గణాలు అనేది తప్పు. ఎందుకంటే 8 ఈక్వేషన్స్ లా ఒక్క ఈక్వేషన్ గణాలు, ఇంకా 7 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో నువ్వు గణాలు అనే మాట తప్పు, అసలు జాతకాలే కాదు అది. గణాలు అనేది జాతకమే కాదు, జాతకాలు చూసిరు అనకు దానికి. ఇక కొంతమంది మేధావులు పేర్లు మార్చి పెళ్లి చేస్తారు, నీకు తెలుసు అనుకుంటా. అమ్మాయి పేరు మార్చేస్తారు అమ్మాయి. మరి ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి అని పెట్టి కూడా సీఎం అవుతానా? సో నేను అనేది ఇది ఇట్లా పంతులకు చేతగాక, జ్యోతిష్యులకు చేతగాక, అంటే టైం స్పెండ్ చేయలేక జనాలు ఏమంటారు, జాతకాలు చూసుకొని పెళ్లి చేసుకున్నాక డివోర్స్ ఎందుకు అయినాయా అంటే, అరే నువ్వు జాతకం కరెక్ట్గా చూసుకోరయ్యా. గణాలు ఒకటే కాదు, యోని ఉంటుంది, వర్ణ దోషం ఉంటుంది, యోని దోషం ఉంటుంది, ఏకనాడి దోషం ఉంటుంది, షష్టాష్టక దోషాలు ఉంటాయి, చాలా ఉన్నాయి సార్. సో 8 రకాల దోషాలు ఉంటాయి. సో అందరికి వేణుస్వామి గారు అవైలబుల్ గా ఉండరు కదా, మరి మీరు అన్నట్టు పూజారులు గణాలు చూసి ఏవో మంత్రంగా చేసేస్తుంటారు. అడగాలి కదా. ఇప్పుడు నా దగ్గరికి, ఇప్పుడు ఉదాహరణ నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చి అబ్బాయి జాతకాన్ని చూపించి, స్వామి మా ఊర్లో నేను పంతులకు చూపించుకున్నా, ఈ జాతకం చాలా బాగుంది అన్నాడు మా పంతులు అనగా, నేనేమంటున్నా అంటే, ఇవాళ రేపు మీకు ChatGPT వచ్చింది, మీరు అడగండి ChatGPTని. 7వ స్థానములో లగ్నాత్ 7వ స్థానములో ఏ గ్రహం ఉంటే పెళ్లికి వనికిరాడు, పిల్లగాడైనా సరే పిల్ల అయినా సరే మీరే అడగండి రా. ChatGPTలో జాతకాలు చెప్పించేసుకోవచ్చు, మనకి చెప్పుకోవచ్చు, బేసిక్ ఇన్ఫర్మేషన్. నేనేమంటా, ఇదే ప్రశ్న పంతులు అన్నాడు, వాడు ఆన్సర్ చెప్పాలి నీకు కరెక్ట్ గా. ChatGPT చెప్పిన ఆన్సర్ చెప్పాలి, అప్పుడు నమ్ము. మంచి పాయింట్ చెప్పారు. నేను ఏమంటున్నా అంటే, వేణుస్వామి కూడా లప్పుడుగాడు బై నమ్మకు. వేణుస్వామి గురించి టీవీ ఛానల్ వచ్చినాయే నమ్ము, లంగా దొంగ లఫంగా, రైట్ ఒప్పుకుంటా, నమ్మకు. ఫస్ట్ ChatGPT ఓపెన్ చేయి. ChatGPT ఓపెన్ చేసి 7వ స్థానంలో కేతు ఉన్నాడు, మరి ఏంది పరిస్థితి? ఇప్పుడు వైదవ్యం అంటాం. ఒక అమ్మాయికి పెళ్లి చేసుకున్నాక భర్త చనిపోతాడు, అట్లనే ఒక అబ్బాయికి పెళ్లి అయినాక భార్య చనిపోతుంది. అది ChatGPT చెప్తుంది నీకు.
నువ్వు అడిగితే చెప్తుంది. నువ్వు 7వ స్థానంలో ఉంటే పంతులు గాడి చెప్పలే నీకు. నువ్వు చక్కగా తీసుకుపోయాను ముందర పెట్టి ఆ 7వ స్థానంలోకి కేతు ఉన్నాడు ఎట్లా చేసుకోవాలి పంతులు అని అడగంగానే చెల్ల చెమటలు వస్తాయి పంతులకు. ఎందుకంటే సబ్జెక్ట్ పంతులు తెలియదు కాబట్టి నాకు తెలియదు తల్లి అంటాడు. ప్రతి ఒక్కళ్ళ వేణుస్వామి గారిని అప్రోచ్ కాలేరు కాబట్టి ChatGPT బేసిక్ గా వాడమంటున్నాను. క్లియర్గా చెప్తుంది. నేను ChatGPT అడగండి. నేను అనేది ఏంటంటే ChatGPT మనుషుల కంటే ChatGPT గొప్పది కాదు. త్వరలో ChatGPT అంతమవుతుంది, AI కూడా అంతమవుతుంది. AI అనేది మనుషులకు పోటీ రాదు జాతకరీత్యా. ఏంటి సార్ ఫ్యూచర్ అంతా AI అంటున్నారు? వేస్ట్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ అంతా అంటున్నారు. వేణుస్వామి చెప్పిండు, అండర్లైన్ రాసుకోండి. ఏమని? AI పోతుంది. ఎప్పుడు, ఎన్ని ఇయర్స్ కి పోతుంది? 2032 వరకు AI మీద జనాలకు ఇంట్రెస్ట్ పోతుంది. తర్వాత మళ్ళీ ఏమైంది? మనుగడ ఏమైంది? AI ఉండదు. AI నంబర్ కంప్యూటర్ సిస్టమ్ ఇవే నడుస్తాయి కానీ AI అనేది పెద్ద పీక్ పడగొట్టేది ఏం కాదు. అంటే మనిషి నాలెడ్జ్ ముందర AI నథింగ్. అంతే అంటారు. ఎందుకమ్మా 2+2 4 అని చెప్పడానికి AI ఎందుకు? మనిషి లేడా? నేను అది గొప్ప విషయం కాదు. మనకు మానవ మేధస్సు కంటే గొప్పది చెప్పాలి. ఆల్రెడీ నువ్వు ఏదైతే డేటా లోపలికి ఎక్కించినామో అది AI చెప్తుంది. కానీ రోజుకు మనము ప్రతి సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. రోజు డిఫరెంట్గా ఉంటుంది తల్లి, ప్రతిరోజు డిఫరెంట్గా ఉంటుంది. సో నువ్వు అంచనా వేయలేవు. జనాలు చేసే మోసాన్ని యూ కాంట్ ప్రిడిక్ట్. నువ్వు అంచనా వేయలేవు మోసాలని కానీ, అభివృద్ధిని కానీ, రాకెట్లను కానీ. యూ కాంట్ ప్రిడిక్ట్ ఎనీథింగ్ ఇన్ సొసైటీ. సార్ ఇప్పుడు మరైతే బీటెక్ స్టూడెంట్స్ అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్సులో జాయిన్ అయిపోయారు, చాలా చేస్తున్నారు. అప్పుడు మరి పరిస్థితి ఏంటి? చేతగానోడు బ్రతుకు తెరువు చేతగానోడు కాంపిటీషన్కు భయపడేటోడు ఏఐకి భయపడతాడు. ఇట్లాంటి ఏఐలు వస్తేనే కదా వేణుస్వామి వాల్యూ తెలిసేది. ఇట్లాంటి ఏఐలు వస్తేనే కదా నీలాంటి అమ్మాయిల వాల్యూ తెలిసేది. ఏఐని ప్రశ్నలు అడుగుమను, ఏఐ బెండకాయ కూర ఏమను చేస్తుందా? చేయదు కదా. ఏం చెప్తుంది? 2+2 4 అని చెప్తుంది. నువ్వేంద్రా బాయ్ ఏ చెప్పని నేను చెప్పుకోనా? నేను అనేది ఇప్పుడు నువ్వు ChatGPTని నువ్వు ఏఐని అడుగు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి, అది చెప్పిన దానికంటే 100% మంచి ఇంకెక్కువ చెప్తా. జాతకం బెట్టు కడదాం కెమెరా ముందు. 100% అయిపోయింది. మరి ఇంక ఏం బీకింది అంటే ఎవడైతే టాలెంటెడ్ పర్సన్ ఒకడు ఉంటాడు, మన గ్రూప్లో కూడా ఒకడు ఉంటాడు. ట్రైన్ పోతుంటే ట్రైన్ దిగి ట్రైన్ నూకుతున్నా అని దాన్ని పట్టుకొని ఇట్లా పోతుంటాడు. సో అట్టే కష్టం చేయకుండా కష్టం చేసిన అని బిల్డప్ ఇచ్చేటోనికి ఏఐలు భయపెడతాయి. నీలాంటోనికి నాలాంటోనికి ఏఐలు భయపెట్టాయి. మనం ఏఐ అమ్మ మొగుడు. సో ఏఐ ఇంకోటి ఏఐకి భయపడడం కూడా తప్పే. ఎందుకంటే ఏఐ కూడా మనం క్రియేట్ చేసిందే కదా. అంతే. సో మనం క్రియేట్ చేసిన దానికి మనం భయపడేది. జాబ్లు వెళ్ళిపోతాయి. ఈ రీజన్ ఏంటంటే జాబులు వెళ్ళిపోవడానికి ఆర్థిక మాంద్యం రీజను. మనం ఏదైనా చక్కగా మాట్లాడుకోము. మన దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే మనం నిజాయితీ మనం తప్పులను ఒప్పుకోము. ప్రస్తుతం ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదేలు ఒక ఆట ఆడుకుంటుంది. భారతదేశంతో పాటు అమెరికా కూడా అతి కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఆ విషయాలు మనం మాట్లాడకుండా అప్పులలో ఉన్నటువంటి కంపెనీలు, దివాలా తీసిన కంపెనీలు అన్ని పన్నులను తీసేస్తుంటే దానికి వాడు ఏ అనేటువంటి ఒక రూల్ చెప్పి మనల్ని తీసేస్తున్నాడు. ఓకే, డెఫినెట్. సార్ ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఏంటంటే డబ్బు సంపాదించడము. డబ్బు లేని వాళ్ళు అంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అది డబ్బుతో ముడిపడి ఉంటుంది. సో వేణుస్వామి గారు డబ్బు ఎలా సంపాదిస్తారు, డబ్బు సంపాదించడం ఎలా అని అడిగితే ఏమంటారు? డబ్బు సంపాదించడం ఎలా అంటే ప్రపంచంలో 3 విషయాలు చాలా సింపుల్ విషయాలు. 1 డబ్బు సంపాదించడం, 2 అమ్మాయిని పడేయడం, 3 సెలబ్రిటీ స్టేటస్ అవ్వడం. ఈ 3 చాలా ఈజీనా? ఈజీ. ఈ 3 కోసం మొత్తం చెప్పని ప్రపంచంలో ఈ 3 ఈజీ. ప్రపంచంలో 3 కష్టం. 1 డబ్బు నిలుపుకోవడం, 2 పడేసిన అమ్మాయిని కాపాడుకోవడం, 3 సెలబ్రిటీ స్టేటస్ నిలబెట్టుకోవడం. డెఫినెట్లీ. ఓకే. సో ఇక్కడ సెలబ్రిటీ స్టేటస్ నిలబెట్టుకోవడము, ఇప్పుడు ఉదాహరణ అమ్మాయి పడే వరకు ఉన్న కసి పడ్డ తర్వాత ఉండదు, ఎఫర్ట్స్ ఉండవు తర్వాత. ఎస్. ఎందుకు అంటే ఆమె పొద్దున్న లేస్తే మన ఇంట్లోనే మన ముంగటనే బాత్రూమ్ కాడ బ్రష్ చేసుకుంటుంది రాత్రి ముఖం కడుక్కోకుండా. సో అంతకుముందు మనం కలవనికి వచ్చినప్పుడు చాలా అందంగా తయారై వస్తుంది మేకప్ వేసుకొని. సో తర్వాత మనకు అందంగా అనిపించదు. చెప్తా నేను. సో తర్వాత అంతకుముందు ఆ అమ్మాయిని ప్రేమించేటప్పుడు ఈ అమ్మాయి పడితే చాలనుకుంటాడు మొగోడు. తర్వాత పెళ్లి కాగానే ఏమవుతుంది, నెలకు రెంట్ కట్టాలి, కార్ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. సో వీడు ఈ పనులు ఉంటాడు. అమ్మాయికి ఏమనిపిస్తుంది అంటే ఇంతకు ముందు టైం అంతా నాకు ఇచ్చేటోడు ఇప్పుడు నాకు ఇస్తలేడు. సో వాన్ సావేంది, పైసలు సంపాదించి బాధ్యతల వల్ల వాడు నానా రకాల సంకలు నాకాల్సి వస్తుంది. ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, నాతో మాట్లాడతలేడు అనుకుంటుంది. రెండోది అమ్మాయి మెంటాలిటీ ఎట్లుంటుంది అంటే నువ్వు 10 కిలోల బంగారం నెక్లెస్ మెడలేసినావా, రాత్రి 8 గంటలకు అన్నం తినలేదు అని అడగకపోతే ఈ 10 తులాల బంగారం మీకినట్టే. అంతే కదా. నేను అదే చెప్తున్నా, దీన్ని బ్యాలెన్స్ చేయగలిగిన వాడు మగవాడు అని చెప్తున్నాను. ఇక్కడ అమ్మాయిని తప్పు మొగోడు ఏమనుకుంటాడు అంటే నేను మంచి కారు పెట్టినా నా పెళ్ళానికి అని ఖుషి అవుతాడు. నేనేమంటున్నా, కారు పెడితే కాదురా, రాత్రి పొద్దున టిఫిన్ చేసినావని అడుగురా, హ్యాపీ ఫీల్ అవుతుంది.
ఇంకోటి 5 తులాల బంగారు నకలు తెచ్చి గిఫ్ట్ పడేసిన అనుకో, అరే దానివల్ల సాటిస్ఫై కాదురా, గంట సేపే ఉంటుందిరా, మళ్ళీ రాత్రి నువ్వు ఏం తిన్నావు అని అడగకపోతే మళ్ళీ మొదటికి వస్తారా లొల్లి. సో అందుకని నువ్వు అన్ని బ్యాలెన్స్ చేయి. ఇక్కడ అమ్మాయికి కావాల్సిన, భార్యకి కావాల్సినటువంటి ఫుడ్ ఇయ్యి, కేరింగ్ ఇయ్యి, సో ఫ్రీడమ్ ఇయ్యి, అన్నీ ఇస్తేనే ఒక అమ్మాయి నీకు ప్రేమతో అణిగిమణిగి ఉంటుంది. నిజమైన మొగోడు తలుచుకుంటే పెండ్లాన్ని ఎవ్వనంటే వాడిని పెండ్లాంతో మర్డర్ చేయించవచ్చు. నిజమైన హస్బెండ్ కరెక్ట్గా భార్యను హ్యాండిల్ చేస్తే ఆ భార్యకు కత్తిచ్చి వాడిని చంపే అంటే చంపేస్తుంది. కానీ అది చేతగాని కొడుకులు, వీళ్ళకి ఏదో ఎక్స్క్యూజెస్ చెప్పుకోగలిగిన వాళ్ళు సరిగ్గా అమ్మాయిని చూసుకోరు. నేను అనేది ప్రయారిటీ ముఖ్యం రా. నీ జాతకం, నీ జీవితంలో నీ ఫస్ట్ ప్రయారిటీ నీ పెండ్లం, నీ సెకండ్ ప్రయారిటీ నీ పిల్లలు, బస్ అంతే. ఇంక వదిలేసి ఇంక తల్లి తండ్రి వీళ్ళ మీద బాధ్యత చూపి. నీ తల్లి తండ్రి ఉన్నారు, నీ తల్లిదండ్రికి బాధ్యత. నీ బాధ్యత ఏంది? వాళ్ళకి టైంకు మెడికల్ షాప్లో మెడిసిన్స్ ఇప్పియడము, వాళ్ళు తిన్నరా లేదా కనుక్కో, అది బాధ్యత. సో ఇది తెలియక చాలా మంది గొడవలు పడేసుకుంటూ ఉంటారు. భార్య భర్త విడిపోవడానికి ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు కారణం. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణ ఈ మధ్య కాలంలో అమ్మాయిలు స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల, రెండవది మనం తాగేటువంటి పాలల్లో మొత్తము కెమికలైజ్డ్ పాలు, దానివల్ల అమ్మాయిలు త్వరగా పీసీఓడీలు వస్తున్నాయి. సో పీసీఓడి అనగానే పీసీఓడి ఒకటే కాదు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. సో ఆల్మోస్ట్ ఆల్ 100 మంది అమ్మాయిలను తీసుకుంటే 90 మంది అమ్మాయిలకు మూతి మీద మీసాలు వస్తున్నాయి. సో ఎందుకు అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. దీన్ని అర్థం చేసుకోగలిగిన శక్తి మగవాళ్ళ దగ్గర లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళను ఒక బాధితులుగా చూడాలి మనం, అమ్మాయిలను ఒక బాధితులుగా చూడాలి. బాధితులుగా చూసినప్పుడు అరే వీళ్ళు పీసీఓడి బారిన పడ్డరు, ఒక హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లో పడ్డరు అంటే వాళ్ళు ఒక కన్సర్న్ కోరుకుంటున్నారు. అంటే వాళ్ళ బాడీలో వాళ్ళకి తెలియకుండా ఏవో ప్రకృతిపరమైన జరుగుతున్నాయి, కల్లోలం జరుగుతుంది. నేను అనేది, నువ్వు సునామీ అంటావు కదా, ఆ సునామీ సముద్రంలో పక్కకు పెట్టరా. నీ పెండ్లాంలో సునామీ వచ్చింది, నీ బిడ్డల సునామీ వచ్చింది, నీ చెల్లెల సునామీ వచ్చింది, అది గమనించు. ఆ సునామీని ఎట్లా హ్యాండిల్ చేస్తావు అనేది హ్యాండిల్ చేయి. ఆ సునామీని హ్యాండిల్ చేస్తే ప్రశాంతంగా ఉంటుందిరా. సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆడదంత ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఎవడు ఎంతసేపు వాడు ఆ అమ్మాయి డేట్లో ఉన్నప్పుడు కూడా నాకు టీ అంటాడు పెళ్ళాన్ని. అరే అమ్మాయి డేట్లో ఉన్నప్పుడు 4 రోజులు పాతకాలంలో మనం సెలవిచ్చినాం, ఇప్పుడు ఇస్తలేం రా. ఆమె పొద్దున్న లేస్తే ఆమె తయారయ్యి, ఉదాహరణ ఒక జీన్స్ ప్యాంట్ వేసుకునే అమ్మాయి తను డేట్లో ఉన్నప్పుడు ఆ డ్రెస్ వేసుకొని బయటికి పోయి జాబ్ చేయాలి అంటే ఎంత డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. ఒక ఎయిర్ హోస్టెస్, ఒక మంచి పొజిషన్లో ఉండే ఒక అమ్మాయి, ఒక హీరోయిన్, డ్యాన్స్ చేయాల్సిన హీరోయిన్ డేట్లో ఉండి డ్యాన్స్ చేస్తుంది. లేదు ఒక యాంకరు 18 గంటలు నిలబడి 5 ఎపిసోడ్లు చేయాల్సిన యాంకరు డేట్లో ఉండి అడ్డగోలుగా నీళ్లు అన్నట్టు బ్లీడింగ్ అవుతుంటే ఆ అమ్మాయి ఆడ నిలబడి చేయాలి అంటే, అరే నీకు దెబ్బ తగిలి, నీకు ఒక చిన్న బొటనైలకు దెబ్బ తగిలి గిలగిల కొట్టుకొని 3 పల్టీలు కొడతావు, గాడిది కొడక ఆ అమ్మాయి బ్లీడింగ్తోనే ఆడ కష్టపడుతుంది. నువ్వు ఆమెను కంపేర్ చేసి ఆమె గురించి తెలుసుకోలేనటువంటి మూర్ఖమ్ముండా కొడుకువి. నువ్వు నీ తప్పు పెట్టుకొని నువ్వు అమ్మాయిలను తిడితే లాభమేమో. మూడ్ స్వింగ్స్ వచ్చినా కూడా దాన్ని కూడా అవహేళన చేస్తున్నారు. నేను అదే చెప్తున్నా, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తిట్టంగానే ఎందుకు తిట్టింది, సింపుల్ లాజిక్. ఓకే, పీరియడ్స్ లో ఉందా లేదా, ఇప్పుడు అంత దూరం ఎందుకు పోతున్నావు? నేను నా బిడ్డ దగ్గర నుండి పోతుంటే అది ఏదైనా మాట్లాడంగానే డైరెక్ట్ రివాల్వర్ పెడుతుంది. అంటే టపాక్ మన ఒక మాట అంటుంది, అనగా నాకు అర్థమైపోయింది, ఏంది తల్లి అంట అనగానే అర్థమైపోతుంది ఇక నాకు. నేను అనుకుంటా డేట్ ఎప్పుడు అంటాను, చూసి ఎల్లుండి అంటది. ఎల్లుండి అంటే 2 రోజుల ముందే దుకాణం పెట్టింది అని ఇక మళ్ళీ దాన్ని దిక్కుపోకుండా ప్రశాంతంగా ఉన్నది ఏమన్నా అర్థం చేసుకుంటాం. అంటే ఇది ఎవరు అర్థం చేసుకోవాలి? మగవాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకుండా దానికి ఇగో అని పేరు పెట్టి, జెలస్ అని పేరు పెట్టి, ఇలా చేతిలో రిమోట్ ఉంటుంది, డేట్లో ఉంది రిమోట్, చేతిలో టీవీ రిమోట్ ఉన్నప్పుడు ఆమెకు నచ్చిన టీవీ చూడదు, ఇంకేమో చేస్తుంది. వీడేం చేస్తాడు, ఆమె చేతిలోకించి రిమోట్ గుంజుకొని, వీడు పెద్ద పీకుడు కానీ లెక్క, లోకల్ ఎమ్మెల్యే లెక్క వీడు న్యూస్ పెట్టుకొని ఉంటాడు. ఏం బిక్తావు న్యూస్ చూసి? వీడు ఏం బిక్తాడు న్యూస్ చూసి? అసలు ఏం పని ఉంది? ఫోన్లో ఏమైనా చక్కగా న్యూస్ వస్తుందో అది కూడా వస్తుంది. నాకు రిమోట్ ఇవ్వని గొడవ పెట్టుకుంటాడు. నేనేమంటున్నాను, అరే నీ అమ్మ 4 రోజులు ఆ రిమోట్ ఇడిచిపెట్టి ఏదైనా పోయి సావు రాదురా. ఆ రిమోట్ ఇడిచిపెట్టి ఆ 4 రోజులు నీ సెల్ ఫోన్ ఆన్ చేసుకో, నీ పని నువ్వు చేసుకో. సో నేను చెప్పేది చేసుకోండి, ఆ డేస్ లో కౌన్సిలింగ్ నేను నా జనాలకు, నాకు వ్యక్తిగతంగా కూర్చున్న వాళ్ళకు నేను ఇచ్చే కౌన్సిలింగ్ ఇప్పుడు కూడా చాలా మంది తెలుసుకుంటారు ఇది చూసి అంత. సో ఇది నేను అందుకని నేను ఏమంటా అంటే, ప్రయారిటీ నీకు పెండ్లాం కోపం వద్దు, పెండ్లాం డేట్లో ఉంటే తిట్లొద్దు, కానీ మంత్లీ పెండ్లాం జీతం లెక్కించి మాత్రం నాకు 70,000 నేను ఇన్స్టాల్మెంట్ కట్టాలని, రోజు సేవలు వంట వండాలి. మళ్ళీ నీకు ఇప్పుడు వీడేమో పీకుడుగాడు రోజు డ్యూటీకి వేస్తాడు, ఆమెనేమో పొద్దున్న లేచి పోరలను స్కూల్కి పంపించాలి, జాబులు చేయాలి. ఈ ప్రపంచం అతి కష్టమైన విషయం ఏంటంటే 100 మంది పెండ్లాలను మెయింటైన్ చేయొచ్చు, కానీ ఒక బిడ్డను కొడుకును మెయింటైన్ చేసడం అంత నరకం ఇంకోటి లేదు. ఎందుకంటే మనం వాళ్ళను పెంచే విధానం అంత సెన్సిటివ్ అయిపోయింది. అంటే మన చేతుల్లో లేకుండా అయిపోయింది. చిన్నప్పుడు నన్ను
మా నాన్న కొడితే మా దగ్గర తెలంగాణలో చింత బరిగెలు అంటాం. అవును, చింత ఇరిగిపోయేవి బరిగెలతో అవి. కొడితే 10-15 ఇరిగిపోయినాయి. ఇరిగిపోయాయి. నా రికార్డ్ అది. రెండోది కోదండం అంటారు. కోదండం అంటే ఏంటి తెలుసా? కాళ్ళు పైకి కట్టి తలకాయ కిందికి వదిలేస్తారు. అలా చేసేవాళ్ళ 5 సార్లు వేసిర్రు. సార్ పేరు కూడా చెప్తున్నా, రవీందర్ రెడ్డి సార్. నా సార్ పేరు రవీందర్ రెడ్డి, మీ టీచర్. నా టీచర్. ఆయన నన్ను 3-4 సార్లు కోదండం వేసిండు. సో నేను అంత అనుభవించిన. ఇప్పుడు మన పిల్లవాడు మనము ఈ జనరేషన్ పిల్లలు నో అంటే యాక్సెప్ట్ చేస్తలేరు. వాళ్ళు నో అనే పదాన్ని వినడానికి ఇష్టపడరు. పేషెన్స్ కూడా లేదు. పేషెన్స్ కాదు, నో అంటే No ఆటోమేటిక్గా నో దగ్గర నన్ను వస్తాయి తల్లి. అవును, ఎప్పుడైతే నీకు నో అనే పదం ఇంట్రెస్ట్ లేదో అక్కడ నుండి అన్ని స్టార్ట్ అవుతాయి. వాడు నేను సైకిల్ కొంటా, నువ్వు నో అనలేవు. వాడు ఏది చెప్పినా నువ్వు నోరు మూసుకొని అడగడు, సైకిల్ కావాలి నాకు. నేను అదే చెప్తున్నా. సో ఈ పిల్లల్ని పెంచడము అంత కష్టము. నేను అందుకనే చాలా వరకు సజెషన్ చేస్తా. ఒక్కడే పిల్లగాడు ఒక్కడే. పిల్ల పుట్టిందా మీ అంత అదృష్టవంతులు లేరు. ఎందుకంటే కొడుకులు పుడితే వాడు ఏం చదువుతాడో, ఏం చేస్తాడో, వాడు ఏం అలవాట్లకు అవుతాడో, వాడు ఏ పోక్సోలు ఇరుకుతాడో, వాడు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఏ డ్రెస్సులు బాగలేకపోతే ఏ అమ్మాయిని గెలుపుతాడో, ఎటు పోతాడో, పెంట అయ్యి మళ్ళీ వాడు ఏ జైల్లో పడతాడో, ఈ మళ్ళీ ఉన్న కుటుంబానికి చెడ్డ పేరు తెస్తాడు. ఇవన్నీ అదే అమ్మాయి అనుకో, పద్ధతిగా పెంచుకోవచ్చు. పద్ధతిగా అందంగా పెంచినాం అనుకో, ఎవడో వాడు రాజు వచ్చి పెళ్లి చేసుకొని పోతాడు. ఓకే, రాణి కావాలంటే రాజు దొరికితే చాలు, కానీ రాజు కావాలంటే నానా సంకలనం నాకాలే. సార్ ఫ్యూచర్ లో పెళ్లిళ్ళు ఉంటాయంటారా సార్? ఉండవా? ఉండవు. మరి ఏంటి సార్, ఇంకా అన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్లే అంటారు? అప్పుడు జాతకాలు, జ్యోతిష్యులు వీళ్ళందరూ పని ఉండదు, చాలా కష్టపడాల్సి వస్తుంది జ్యోతిష్కులు. అయితే ఫ్యూచర్ లో చాలా కష్టపడాలా మీరు? సార్ వేరే జ్యోతిష్యం ఉంటాయి ఒకటే కాదుగా, వేణుస్వామి గారికి ఉన్నవి చాలా వ్యాపారాలు ఉన్నాయి. అంటే మన ఇంతమందికి చెప్పే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదో ఒక అప్లికేషన్, ఇప్పుడు జ్యోతిష్యం రేపు పొద్దున ఇప్పుడు నువ్వు అన్నావు ఏఐ వచ్చింది ఆగిపోయింది, నేను అట్లా ఇంతమందికి చెప్పే నేను తప్పెందుకు చేస్తా? నేను ఇప్పుడు ఒక ఎలక కానీ పాము కానీ 10 పొక్కలు చేసుకుంటుందంట. ఒక పొక్కలు కట్టే పెట్టగానే ఇంకో పొక్కలు బయటకు వెళ్ళిపోతుంది. అట్లనే నేను కూడా ఒక ఇన్కమ్ ఆగిపోతే ఇంకో ఇన్కమ్ రెడీగా చేసుకుంటా. అట్లా నేను ఎప్పుడు 5-6 ఇన్కమ్ల మీద బతుకుతా. ఎందుకంటే ఏ ఇన్కమ్ అన్నా ఏ క్షణమైనా ఆగిపోవచ్చు. నేను అట్లాంటి మెంటాలిటీ. అంటే ఉదాహరణ, నేను ఎంత ప్రిపేర్ అయి ఉంటా అంటే, మొత్తం భారతదేశంలో ఈ రాబోయే 2-3 సంవత్సరాలలో ఇంటర్నెట్ ఆగిపోతుంది అని చెప్పిన ఏకైక వ్యక్తి వేణుస్వామి. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంటర్నెట్ ఆగిపోయిందంటే మన పరిస్థితి ఏంది? బ్యాంకుకు పోయినావు, బ్యాంకులు పనిచేయవు. ఎప్పుడు ఆగిపోతుంది సార్? ఎప్పుడన్నా ఆగిపోవచ్చు. గురువు అధిచారంలో ఉన్నాడు, ఎప్పుడన్నా ఆగిపోవచ్చు. రేపే ఆగిపోవచ్చు, ఇవాళనే ఆగిపోవచ్చు. నువ్వు అబ్జర్వ్ చేస్తే గత 4 నెలల నుండి మన మొబైల్ ఫోన్స్ సరిగా పనిచేయట్లేదు. గత 4 నెలల నుండి మన ఇంటర్నెట్ మొబైల్ నెట్వర్క్ సరిగా పనిచేయట్లేదు. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఫ్రీక్వెంట్గా ఈ సంవత్సరం జనవరి నుండి మనకు రెగ్యులర్గా ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో అప్పటి నుండి మన మొబైల్ నెట్వర్క్లో ఇష్యూ స్టార్ట్ అయినాయి, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే. సో ఇది ఎప్పుడన్నా జరగవచ్చు. మొబైల్ నెట్వర్క్ ఆగిపోయి ఇంటర్నెట్ ఆగిపోయింది అంటే, నువ్వు షాపుకు పోయి పప్పు అడిగితే వాడు పైసలే అడుగుతాడు. నువ్వు పైసలు లేవు, మొబైల్ ఫోన్ తీసి ఇట్లా GPA అన్నావు అనుకో, నీ ఫోన్ తీసి ఆడ పడేస్తాడు. 17 Pro Max పో అంటాడు ఇంటికి. సో డబ్బులు పెట్టుకోవాలి. సో అందుకని నికరంగా డబ్బులు పెట్టుకోండి. పదే చెప్తున్నా, ఆయిల్ రేట్ పెరుగుతుంది, ఆయిల్ 400 అవుతుంది, పాల రేట్ పెరుగుతుంది 200 అవుతుంది, బియ్యం రేట్ పెరుగుతుంది 200 అవుతుంది. రాబోయే కాలంలో గ్యాస్ దొరకదు, పెట్రోల్ దొరకదు, నూనె దొరకదు, డీజిల్ దొరకదు. అన్నిటికంటే ముఖ్యం లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకోవాలి. సో ఎన్ని రోజులు నెట్వర్క్ బంద్ అయిపోతుంది? చెప్పలేము, అది నేను కాదు కదా బంద్ చేసేది. సో కేతు బంద్ చేస్తాడు కాబట్టి ఎన్ని రోజులు బంద్ కావచ్చు. ఒక రోజు బంద్ కావచ్చు, 5 రోజులు బంద్ 2 రోజులకు. ఇంకొకటి, ఇది ఎందుకు డిస్కషన్ చేస్తున్నా అంటే, ఇప్పుడు ఒకవేళ 1 వీక్ బంద్ అయింది అనుకో, ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉన్న పిల్లలలో 10-15% పిచ్చోళ్ళు అవుతారు. ఎందుకు తెలుసా? మొబైల్ ఫోన్ ఇవ్వకపోతే ఎవ్వడు ముద్ద నోట్లో దిగుతలేదు. ఫస్ట్ మన చేతిలో రపకమని ఫోన్ పెట్టాలి, నోట్లో ముద్ద పెట్టాలి. వాడి ఫోను మనం ఇవ్వకపోతే ఇసిరి కొడితే గంపంలో అవుతుంది, పడుతుంది పోయి. ఒకవేళ మన కర్మ ఏంటంటే, నెట్వర్క్ లేకపోయినా వాడు ఇసిరి కొడతాడు. వాడికి తెలియదు ఇది నెట్వర్క్ అని. ఇప్పుడు మనకంటే నెట్వర్క్ లేదు అనే జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉంది, వాడికి తెలియదు ఆ విషయం. వాడికి ఫోన్ ఇట్లా కొట్టగానే రాకపోతే ఇసిరి కొడతాడు వాడు ఫోను. సో నేను అనేది ఏంటంటే, ఒకవేళ మనకు మొబైల్ ఇంటర్నెట్ పోయి ఫోన్లు పనిచేయకపోతే మన పిల్లల పరిస్థితి ఏంది, తల్లుల పరిస్థితి ఏంది, తిండి ఎవడు పెట్టాలి వీళ్ళకు? సో ఇంత ఆలోచిస్తాను నేను. అంటే ఇంత దూరం ఆలోచిస్తాను నేను ప్రతిదీ అంత నా చుట్టూ ఉండే వాళ్ళని ఎప్పుడు నేను కాషన్ చేస్తుంటాను, జాగ్రత్తగా ఉండండి, ముందు చూపు ఎక్కువ చెప్తుంటా. నేను వేణుస్వామి చెప్పింది 5 ఏళ్ల తర్వాత జరిగేవి ఉంటాయి. చాలా 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో చెప్తారా మాకు? ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి జరుగుతాయి. ఇంపార్టెంట్ థింగ్స్ ఏమవుతుంది అంటే, బంగారం రేటు 5 లక్షలు అవుతుంది. 5 లక్షలు అయిపోతుందా? వెండి 6 లక్షలు అవుతుంది. బంగారం కంటే వెండి ఎక్కువ అయిపోతుంది. వెండి పెరుగుతుంది, 6 లక్షలు అవుతుంది. తర్వాత బియ్యము 200 అవుతుంది, పాలు 200 అవుతుంది, పెట్రోలు డీజిల్ ఆల్మోస్ట్ ఆల్ దొరకకపోవచ్చు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది.
తర్వాత చాలా విచిత్రమైనటువంటి మాట, ఇవాళ మతం గురించి మాట్లాడే జనాలు నెత్తిన పెట్టుకుంటున్న సమాజం 2-3 ఏళ్ళ తర్వాత మతం గురించి మాట్లాడితే దొంగలను చూసినట్టు చూస్తారు. సో అప్పుడు మతాన్ని గురించి కాకుండా మనకు తిండి ఎవడు పెడతాడని ఆలోచిస్తాం. మన భారతదేశం నడిచేదే జాతీయ నేను స్థాయిలో. చెప్పే పాయింట్ నీకు అర్థం కాలే. మతాన్ని పక్కన పెట్టేది 2 అంశాలు, 1 ఆకలి, 2 ప్రాణాపాయం. సో అక్కడ పనిచేయవు మతం. అంటే ఉదాహరణ, నువ్వు ఆపత్కాలంలో ఉన్నావు, నీ ప్రాణం పోతుంది, సో నిన్ను ఆదుకోవడానికి ఒకడు వచ్చిండు, నీకు అవసరం కదా. అవసరం కరెక్ట్. అట్లనే నీకు ఆకలి అవుతుంది, నీకు అన్నం లేదు, నీకు ఎవడో ఒకడు వచ్చి అన్నం పెడుతుండు, అప్పుడు మతం పనిచేయదు. ఆ స్టేజ్కి భారతదేశం వస్తుంది. అదేంటి సార్, ఇంకా 10 yearsలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఎకానమీలో. నేను అవన్నీ మాట్లాడతలేను తల్లి, అవన్నీ నేను జాతకాలు. నేను అనేది ఏంటంటే, ఈ విశ్లేషణలు పోస్ట్ మార్టం నేను చేయ, పోస్ట్ మార్టం నాకు అనవసరం. నేను అనేది జాతకం గురించి మాట్లాడుతున్నాను. గురువు అతిచారంలోకి పోయిండు, ఏమవుతుంది అంటే మాట్లాడుతున్నా, అంతేగాని అది ఏమవుతుంది నాకేం తెలుసు. నేను అనేది ఇప్పుడు ఏమవుతుంది నాకు. సో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు భారతీయులందరినీ పక్కన పెడితే, నన్ను నమ్మేటోళ్ళను, నన్ను తిట్టేవాడు ఎలాగో తిడతాడు, నన్ను నమ్మే వాళ్ళకి చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఎప్పుడు సంవత్సరానికి సరిపడా ధనాన్ని దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర యూపీఐలు ఉండనియండి, గూగుల్ పేలు ఉండనియండి, మీ అకౌంట్లల్లో 100 కోట్లు ఉండనియండి అనవసరము, 100 కోట్లు ఉండనియండి అనవసరము. మీ చేతిలో నికరాన్ని డబ్బును దగ్గర పెట్టుకోండి, లిక్విడ్ క్యాష్. ఖచ్చితంగా సంవత్సరానికి సరిపడా లిక్విడ్ క్యాష్ని దగ్గర పెట్టుకోండి. అలాగే సంవత్సరానికి సరిపడా నిత్యావసర వస్తువులను రెగ్యులర్గా మెయింటైన్ చేయండి. బియ్యము, పప్పులు, ఉప్పులు, నూనె, ఇవన్నీ రెగ్యులర్గా మెయింటైన్ చేయండి. సో సాధ్యమైనంత వరకు సోలార్ వైపు మళ్ళీ ప్రయత్నం చేయండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో కంపల్సరీ చాలామంది ఇవి పాటిస్తారు. అండ్ మంచి విషయాలే చెప్పారు యాక్చువల్గా చెప్పాలంటే. ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, డబ్బు దగ్గర పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ. సార్ స్విమ్మింగ్ అంటే ఇష్టం అన్నారు కదా, ఏంటి 4-5 గంటలు అలాగా తేలిపోయి ఒక ఆసనం వేసి ఉండిపోతారంటే స్విమ్మింగ్ పూల్లో? అంటే మాకు ఇది మా పూజలలో, వామాచారంలో కొన్ని పూజలు ఉంటాయి. ఆ పూజలకు ఏంటంటే, మేము ఏ వ్యక్తికి అయితే మంచి జరగాలని చెప్తామో, అంటే వామాచారంలో చెడు చేయొచ్చు, మంచి చేయొచ్చు. అప్పుడు అది చెడు చేస్తే అది బ్లాక్ మ్యాజిక్ అయిపోతుంది, చేతబడి అయిపోతుంది కదా. చేతబడి అంటే దాని ఉద్దేశం ఏంటంటే, చేతబడి అనేది తప్పు, దాని పదం తప్పు. చేతబడి అంటే జనరల్గా మనకు చేతబడి అనేది దట్ ఈస్ ఏ క్రియేచర్. అంటే అది నిజంగా చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు లేరు. జనరల్గా మనకు చేతబడులు జరుగుతున్నాయని చేతబడి, బాణామతి అనేది చేసేవాళ్ళు లేరు. సో మన దగ్గర ఉన్నది సత్కాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. సత్కాలు పెట్టేవాళ్ళు అంటే ఉదాహరణ నువ్వు చూస్తుంటావు, 3 రోడ్ల కూడలిలో కొబ్బరికాయ, నిమ్మకాయలు, గుడ్లు, ఇవి సత్కా అంటారు. వీటిని జనరల్గా మనకు జరిగిన చెడును తీసేసి అక్కడ పెడతారు. దాని నుంచి ఎవరు దాటితే వాళ్ళకి అది అంటుకుంటుంది. సో నేను అవి తీసేయడంలో నెంబర్ 1. సో అలాంటివి నేను చేతబడి, బాణామతి చేసినా నేను తీయగలుగుతాను. నేను ప్రయోగాలు, ప్రయోగం నీకు తెలిసిన ప్రయోగము, నువ్వు చేతబడి బాణామతి అన్నావు కదా, కాదు, మార్జాల తంతు అంటే పిల్లితో చేతబడి చేస్తారు, ప్రయోగం నాట్ చేతబడి, ప్రయోగం. మూషిక తంతు ఎలుకతో చేస్తారు, పక్షి తంతు పక్షితో చేస్తారు, యాపిల్తో చేస్తారు. ఇదంతా చెడే, చాలా వరకు చెడి. ఎక్కువ ఇది బాగా నార్త్ ఇండియా, మనం కలకత్తాలో చూస్తాం. మందు పెట్టడం అంటుంటారు, మందు పెడతారు జనరల్గా. మందు పెట్టడం, నథింగ్ బట్ అది కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో చేసి ఒక వ్యక్తిని మనం వశీకరణ చేసుకోవాలంటే కొన్ని సాంప్రదాయాల్లో చేస్తారు. అది ఉందా సార్, ఇప్పటికి రన్ అవుతుందా? మందు వికటిస్తున్నాం మేము, అది మనం దాన్ని మీరు చేస్తారా? మందు తీపిస్తా. అది నిజమేనా సార్? మందు పెడతారా సార్? పాలల్లో పెడతారు, బంగులో పెడతారు, మటన్లో పెడతారు, మటన్ లివర్లో పెడతారు. ఎందుకంటే లివర్ లాగా కనిపిస్తుంది. సో మటన్ లివర్లో పెడతారు జనరల్గా. సో అందుకనే మనం ఏమంటామంటే, చికెన్ తినండి కానీ బయట మటన్ తినకండి అని చెప్తాం చాలా మందికి. సో ఈ మధ్య కాలంలో ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు అని వింటున్నాం. అది ఎట్లా ఇంట్లో వాళ్ళే చేస్తారు అనేది, మరి ఇంకా అదేలా తప్పించుకుని బయట తినడమే బెటర్ కదా. దానికి విరుగుడు తెలిసిపోతుంది, మనిషి బక్కగా అవుతాడు, వాళ్ళ గురించి మాట్లాడుతుంటే మనల్ని అపోజ్ చేస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి తిట్టంగానే కొట్టడానికి వస్తాడు మీదికి. అంటే వాళ్ళని ఏమన్నా అంటే వాడు తట్టుకోలేడు, అంటే వశపరుచుకోవచ్చు ఎదుటి మనిషిని అంటారు. సో ఇలాంటివి ఈ వాడినప్పుడు కక్కించడము, మోషన్లో బయట చేయడం సహజం అవన్నీ. సో అది చేస్తాము.
సో ప్రయోగాన్ని నివారణ చేయగలిగిన వాడిని నేను. ఎందుకంటే నా ప్రాపరు మా నాన్న నాకు నేర్పించింది ప్రయోగ నివారణ. నేను ఎక్కువ ప్రయోగ బాధ నివారణ చేస్తుంటాను. ఎంత ఏంటి పెద్ద సార్ అది ప్రయోగం ప్రయోగ అదే నివారణ? ప్రయోగ నివారణ అంటే ఎవరైనా ప్రయోగాలు చెడు ప్రయోగాలు ఇప్పుడు చెడు ప్రయోగాలు చేసినవి మీరు మ్యాజిక్ ని తీసేయడం, పరిహారాలు చేస్తూ బ్లాక్ ఉంటారు. మ్యాజిక్ ని తీసేయడం నా ఫస్ట్ ప్రయారిటీ. ఉమ్, సో దీంట్లో మా ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది, మాకు కూడా సమస్యలు వస్తాయి. అయినా ఐ డోంట్ కేర్. నన్ను నమ్ముకున్న వాడికి ఏదైనా చేయాలనేటువంటి ఉద్దేశం. ఇది సెలబ్రిటీ సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇటువంటి ప్రయోగాల నుంచి విముక్తి కల్పిస్తూ ఉంటారు. చాలా చాలా యాక్చువల్గా సార్ మీ దగ్గర ఏంటి ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయలేదు నాకు. సెలబ్రిటీలు అయ్యాక మీ దగ్గరకు వస్తున్నారా, మీ దగ్గరకు వచ్చాక వాళ్ళు సెలబ్రిటీలు అవుతున్నారు? సెలెక్టీలు అయినాక నా దగ్గరికి ఎందుకు వస్తారు? మనకు అవసరం కూడా లేదు. నా ఫోన్కి ఇసుక కానీ నేను నాతో వానికి పని ఏముంటుంది? చాలా మంది చెప్పుకోరు కూడా, ఇష్టపడరు. అవును చాలా మంది, కానీ కొన్ని చూసాం సార్ ఈ మధ్య పెద్ద పెద్ద వాళ్ళు చాలా బాగా సెటిల్ అయ్యారు. అంటే కాదు తల్లి, ఇట్లా నీకు తెలిసిన ఇప్పుడు సోషల్ మీడియాలను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నీకు తెలిసిన 3 ఉంటారు, అవును, అట్లా 3000 మంది ఉంటారు బయట. నేను కూడా వస్తే నన్ను సెలబ్రిటీని చేస్తారు, నమ్మకం ఉండాలి అంతే అంటారు. సెలబ్రిటీ కదా, అంతేనా సార్? నువ్వు ఆల్రెడీ సెలబ్రిటీ కదా. అయిపోయాను సెలబ్రిటీ అంటే దాని అర్థం ఏంటంటే 10 మందికి జనాల తెలియడం. యొక్క గుర్తింపే సెలబ్రిటీ. అంతే, జనాల యొక్క గుర్తింపే సెలబ్రిటీ. అంటే సెలబ్రిటీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి కూడా మీ దగ్గరకు వస్తుంటారు కదా. 100% వస్తారు. అంటే దానికి నీ కష్టం కూడా ఉంది. నేను ఏమంటా అంటే 88% మాత్రమే దైవికమైన శక్తి నీకు సహాయపడుతుంది. 12% నీ స్వయంకృతం ఉంటుంది. నీ 12% మనం కష్టపడాలి. నువ్వు కష్టపడితే చాలు, 88% దేవుడు చూసుకుంటాడు. ఓకే. అందుకనే దానికి ఒక సామెత ఉంది, గాలిలో దీపం పెట్టి దేవుడా అనొద్దంట, ఉమ్, దేవుడా దీపం కాపాడు అనొద్దంట, ఉమ్, ఈ 2 చేతులను అక్కడ పెట్టు అన్నాడు. ఉమ్, నీ అది ప్రయత్నం 12%. 88% ఆయన గాలి కంట్రోల్ చేస్తాడు. ఉమ్, సో ఇక్కడ కూడా అంతే, నువ్వు కంఫర్టబుల్ జోన్ దాటి బయటికి రావడమే, కష్టపడడమే నీ యొక్క ప్రయత్నం. మిగిలిందంతా దేవుడు చూసుకుంటాడు. నువ్వు కష్టపడకుండా నేను కంఫర్టబుల్ జోన్లు ఉంటా, నేను కొట్లాడా, నేను ఎవరితో పోను, నేను ఇంటి పక్కోడు తిడితే నేను రిస్క్ ఏడుస్తా, చెయ్యను అంటే నేను ఇంటి పక్కోడు తిడితే ఏడుస్తా, ఇంటి ముంగటోడు తిడితే ఏడుస్తా, నా గురించి ఎవడో ఫేస్బుక్లో కామెంట్ పెట్టంగానే ఏడుస్తా అంటే నువ్వు బయటికి రావు. అంతే. నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు ఏం ఆలోచన చేయాలి అంటే నేను ఒకటే చెప్తా సమాజానికి, ఆర్టీసీ బస్సులో కూర్చొని ఏడవడం కంటే BMW కార్లో కూర్చొని ఏడవడం గొప్పది అని నమ్మేటువంటి వ్యక్తి వేణుస్వామి. ఉమ్, సో మీరు ఏడవండి, కానీ BMWలో కూర్చొని ఏడవండి, బెంజ్ కార్లో కూర్చొని ఏడవండి, నేను యాక్సెప్ట్ చేస్తా, సంతోషపడతా. ఓకే. కానీ ఆర్టీసీ బస్సులను 2 వీలర్ మీదనో కూర్చొని ఏడవకండి. ఆ ఏడ్చేది ఏదో పెద్ద కార్లో కూర్చొని లగ్జరీ కార్లో కూర్చొని ఏడవండి అని చెప్తున్నాను. ఓకే. సో ఇందాక వామాచారంది స్విమ్మింగ్ది ఏదో పరిహారం. అదే వామాచారం ఏంటంటే పరిహారం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి సంబంధించి కొన్ని మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన పూజలు ఉంటాయి. ఆ పూజలు చేసినప్పుడు మనం కొన్నిసార్లు ధ్యానం చేయాల్సి వస్తుంది. ఆ వ్యక్తికి సంబంధించి అంటే వాటర్లో ధ్యానం వాటర్ మీద పడుకొని ఆ వ్యక్తికి సంబంధించి ఈ పలాంది మంచి కోసం ఆ పూజ చేస్తున్నాడు, అది జరగాలి ఆయనకు అని చెప్పేసి ఆ బాధ్యత తీసుకున్న వ్యక్తిగా నేను ఆ నీళ్ళ మీద ఫ్లోట్ అవుతూ ఒక మంత్ర జపం ఉంటుంది. ఇప్పుడు కామాఖ్య బగాలముఖి అమ్మవారు ఉంది, ఆ బగాలముఖి సంబంధించి ఓం శ్రీ బాలముఖి సర్వదుష్టానం వాచముఖం పదం సంవేజిక్వాంకిలే బుద్ధి వినాశహీం ఓం స్వాహ అంటే ఆ వ్యక్తి ఏం జరగాలి. ఆ వ్యక్తి ఇప్పుడు ఉదాహరణ నీ శత్రువు ఉన్నాడు, నీ శత్రువు అంటే నీకు ఎన్ని రకాల శత్రువులు ఉంటారు? చాలామంది శత్రువులు ఉంటారు. ఈ శత్రువులు అనేది నార్మల్ శత్రువులు వేరే, మనల్ని టార్చర్ పెట్టే శత్రువులు వేరే. మనల్ని టార్చర్ పెట్టే శత్రువుల కోసమే మనం ప్రయోగం చేస్తాం, మనం పూజలు చేస్తాం. మనం టార్చర్ పెట్టే ఇప్పుడు ఉదాహరణ నీ ల్యాండ్ కబ్జా చేసినప్పుడు కూడా నీ శత్రువే అన్న, నువ్వు గెలవాలని పూజ చేస్తాం. అర్థమైంది కదా. అట్లనే నిన్ను ఒకడు నీకు బాగా నరకంగా చూపిస్తున్నాడు. కొంతమంది ఉదాహరణ డివోర్స్ కావాలనుకునే భార్యకు భర్త శత్రువు. అంతే, అర్థమైందా. సో శత్రువు అనేటువంటి ఒక నిర్దిష్టమైన పద ప్రమాణం ఏం లేదు. సో శత్రువు మారుతూ ఉంటాడు. సో యాచక శత్రువు, బిచ్చగానికి బిచ్చగాడు శత్రువు అట. అట్లా ఏ వృత్తిలో ఉండేవాళ్ళు ఆ వృత్తిలో శత్రువులు. ఉదాహరణ బాలీవుడ్ తీసుకుంటే ప్రతి హీరోయిన్ ఆల్మోస్ట్ ఆల్ 90% బ్లాక్ మ్యాజిక్ బాలీవుడ్లో జరుగుతుంది. సో నేను ఎక్కువగా రెమెడీ చేసేది బాలీవుడ్కి చేస్తాను. ఎందుకంటే బాలీవుడ్లో అసలు ఆల్మోస్ట్ ఆల్ 90% హీరోయిన్లు బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. హీరోయిన్లు చేస్తారా? హీరోయిన్లకి చేస్తారు. హీరోయిన్లు అపోజిట్ హీరోయిన్లకి చేస్తారు. ఒక హీరోయిన్ ఏం చేస్తుంది అంటే ఆ హీరోయిన్ ఎదగకుండా బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. సిరీస్లే వచ్చినాయి కదా, రాజ్ 1, 2, 3 అవును, మొత్తం వాటి మీద లాస్ట్ నీళ్ళతో ప్రయోగం చేస్తారు, ఒక నీటితో ప్రయోగం చేస్తారు. సో నేను అనేది అదే చెప్తున్నా. సో బాలీవుడ్లో మొత్తం బ్లాక్ మ్యాజిక్ ఎక్కువ ఉంటుంది, విపరీతమైన బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది బాలీవుడ్లో, అసలు భయంకరంగా ఉంటుంది. సో అక్కడ బ్లాక్ మ్యాజిక్ చేయించుకున్న వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు తీయించుకోవడానికి. చాలా వరకు ఏమనుకుంటారంటే వేణుస్వామి తెలుగు స్టేట్స్, నేను ఎక్కువ తెలుగు స్టేట్స్ కంటే సెలబ్రిటీలు నా దగ్గరకు వచ్చేది కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అండ్ బాంబే. సో ఇతర రాష్ట్రాల నుండి ఎక్కువగా నా దగ్గరకు వచ్చేవాళ్ళు నా దగ్గర చాలా ఎక్కువ వస్తారు. తెలుగు వాళ్ళు సెలబ్రిటీలు చాలా తక్కువ. అంటే సెలబ్రిటీలో కొంతమంది భయం ఏముంటుంది అంటే, కొంతమంది చేసే అడావిడి వల్ల వేణుస్వామి దగ్గరికి పోతే మనల్ని ఎవరైనా చూస్తాడేమో, అంటే రాంగ్ రెప్యుటేషన్ వచ్చేసింది అని భయపడుతుంటారా, బాధపడుతుంటారా ఎప్పుడైనా? అలా ఏముండదు. ఏం లేదమ్మా, నేను అసలు అదే చెప్తున్నా, నేను పట్టించుకోనవన్నీ.
నేను అసలు ఇప్పుడు నేను ఒకటే నమ్ముతా. నేను ఎట్లా నమ్ముతా అంటే, ఇప్పుడు నేను ఉదాహరణ, నేను మా అమ్మను ఒక హాస్పిటల్కి తీసుకుపోతున్నా లోపలికి. మా అమ్మ కండిషన్ సీరియస్గా ఉంది, హాస్పిటల్ తీసుకుపోతున్నా. నేను తీసుకుపోయేటప్పుడు పక్కన డెడ్ బాడీ మీద ముసుగు కప్పి తీసుకొస్తారు బయటికి. ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఒక పేషెంట్ చచ్చిపోయింది కాబట్టి మా అమ్మ కూడా చచ్చిపోతుంది, వీడు వేస్ట్ కాడు ఈ హాస్పిటల్ వాడు అని నేను వెనక్కి రావాలన్నా లోపలికి పోవాలన్నా? లోపలికి వెళ్ళాలి, దేవుడు హాస్పిటల్ నమ్ముకొని. తలకాయనుడు ఏం చేస్తాడు? లోపలికే పోతాడు. సపోజ్ అట్లా కాకుండా బయటికే తీసుకుపోయింది అనుకో తల్లిని, చచ్చిపోతుంది కదా. నేను అంతే. నా దగ్గరికి నువ్వు రాకపోతే నాకు వచ్చిన నష్టం ఏం లేదు, వేరేటోడు వస్తాడు. నా దగ్గరికి నువ్వు రాకపోతే వేరేటోడు వస్తాడు. నేను నా దగ్గరికి కొంతమంది మేధావులు చాలా మంది వచ్చి, స్వామి మా దగ్గర చాలా మంది క్లయింట్లు, నీది నువ్వు చూపించుకొని పో, వేరేటోని గురించి మాట్లాడకు, మన అపాయింట్మెంట్ దొరికినప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ఖాళీ లేక కూర్చోలే. డెఫినెట్లీ. సో ఇంత బిజీగా ఉన్నారు కదా, మరి మిమ్మల్ని అప్రోచ్ చేయాలంటే బాగా, అంటే సామాన్యులకి బాగా కాస్ట్లీ. సెలబ్రిటీ తెలుగు స్టేట్స్ లో అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకునేవాడిని నేను ఒక్కనే. జాతకానికి 6,000. నువ్వు నమ్ముతావా? మన దగ్గర 50,000 స్టార్టింగ్. మన దగ్గర 50,000 తెలుగు స్టేట్స్లో. రెండవది 30,000, మూడవది 16,000 ఆస్ట్రాలజర్స్. మీరు మాత్రం 6,000 తీసుకుంటా మనిషికి. లాస్ట్ టైం 2 years బ్యాక్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇదే నంబర్ చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎంత కాల్స్ కూడా వచ్చాయి, నేను చెప్పించుకోవాలి, నంబర్ వేసి ఉంటాం కదా ఫర్ లాస్ట్ ఇంటర్వ్యూస్. ఇప్పుడు కూడా నీకు అదే చెప్తున్నా, నేను 6,000 రూపాయలు తీసుకుంటా, మీరు చెక్ చేసుకోండి. నాది 4th కింది నుండి పైన 50,000 తీసుకునేవాడు ఉన్నాడు, 30,000 తీసుకునేవాడు ఉన్నాడు, 16,000 తీసుకునేవాడు ఉన్నాడు. నేను 6,000 తీసుకుంటున్నా. కానీ నా బిల్డప్ జనాల్లో ఎట్లా ఫీల్ అవుతారంటే, వేణుస్వామి 1,00,000 రూపాయలు తీసుకుంటాడు అన్నట్టు సీన్ క్రియేట్ అయింది. నేను తీసుకోను, నేను 6,000 తీసుకుంటా. రెండోది, అవసరమైతేనే పూజ రాస్తా. సాధ్యమైనంత వరకు నేను రాసే పూజలు కాళహస్తి, త్రయంబకేశ్వరు, లేకపోతే తిరునల్లారు, కామాఖ్య, ఇవే ఉంటాయి. నేను చేయాలి అంటే నిజంగానే నీకు అంత సీన్ ఉండి నువ్వు దాన్ని పెట్టుకోగలిగిన స్థాయి నీకు ఉంటేనే. ఉదాహరణ, నీ దగ్గర ఒక 100 కోట్లు ఉంటే నేను ఒక 5 లక్షల పూజ రాస్తా. నీ దగ్గర ఒక 10 కోట్లు ఉంటే నేను ఒక 5 లక్షల పూజ రాస్తా. అంత లేని వాళ్ళు ఎలా సార్? దానికి తగ్గట్టుగానే చేస్తాను. అందుకనే లేని వాళ్ళకు అందుబాటులో ఉండే పూజలే చెప్తా. మళ్ళీ ఏం చెప్తా, నువ్వు సెట్ అయినగా చేద్దామని చెప్తా. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు బాయిలో ఉన్నోడిని ఫస్ట్ పడుకున్నోడిని లేపాలి, లేపినాక నిలబెట్టాలి, నిలబెట్టినాక నడిపియాలి, నడిపించినాక పరిగెత్తించినాక ఇంకా ఏదైనా రేజ్ చేపియాలి. అప్పుడు మీరు ఎంటర్ అవుతారు, మీరు చేయాలి పూజలు. ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే, వాడిని పడుకున్నోడిని లేపుతా, లేపి నిలబెడతా, నడిపిస్తా, పరిగెత్తిస్తా, అప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతా. నా మెంటాలిటీ ఇది. డైరెక్ట్గా పడుకున్నోడిని నువ్వు ఉరుకురా అని చెప్పా. సో ఫస్ట్ వాడిని సన్నద్ధం చేయాలి. వాడిని అందుకనే సన్నద్ధం చేస్తే వాడు ముందరకు వస్తాడు. అంతేగాని డైరెక్ట్గా వానికి ఆ మాట చెప్పినామనుకో వాడు కుంగిపోతాడు అంతే. సో అందుకని నేను చెప్పే నువ్వు ఇంకోటి ఏంటంటే, ఎందుకు ఇంత నెగిటివ్గా మాట్లాడతా అంటే, నేను ఎక్కువ నెగిటివ్ గురించి మాట్లాడతా. ఎందుకు మాట్లాడతా అంటే, నెగిటివ్ కటీబటీగా ఒకరి జీవితం గురించి చెప్పేస్తారు కాబట్టి, నెగిటివ్ కూడా చెప్పేస్తారు కాబట్టి చాలా రెప్యుటేషన్, ఫేమ్ అనేది దెబ్బతినింది అని నేను అనుకుంటున్నాను. అంటే అట్లేముండదు తల్లి, అట్లేముండదు. యాక్సెప్టెన్సీ ముఖ్యం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినాం, క్యాన్సర్ సిమ్టమ్స్తో పోయినాం. క్యాన్సర్ రావద్దు అని కోరుకోవాలి తప్ప డాక్టర్ క్యాన్సర్ లేదు అని చెప్పాలని కోరుకోవద్దు. క్యాన్సర్ ఉంది అంటే తిట్టుకుంటాం మనం, అదే జరుగుతుంది. ఏంటంటే క్యాన్సర్ ఉన్న తర్వాత ఎలా బ్రతకాలి, ఎలా ఫేస్ చేయాలి అనేది డిస్కషన్ చేయాలనేది నా బాధ్యత, నా పద్ధతి. సో చాలా మంది ఏం చేస్తారంటే, క్యాన్సర్ వచ్చినా క్యాన్సర్ లేదు అని చెప్తారు. నేను ఆ టైపు కాదు. నేను సిమ్టమ్స్ని బట్టి, జాతకాన్ని బట్టి నీకు క్యాన్సర్ వస్తుంది అని చెప్తా. నేను చెప్పి దానికి సంబంధించిన రెమెడీ కూడా చేపిస్తున్నా. సో నాదంతా డిఫరెంట్ స్టైల్ ఉంటుంది నాది. నేను ఏమంటా అంటే, జనాలు ఏమన్నా ఇంకోటి, నాలాగా నెగిటివ్ మాట్లాడే మనిషి ఒకవేళ పాజిటివ్ మాట్లాడితే ఎట్లుంటుంది? ఆ వ్యక్తి ఎంత ఖతర్నాక్ తీసుకుంటాడు. సో అందుకని ఆన్ స్క్రీన్ నెగిటివ్ మాట్లాడతా, ఆఫ్ స్క్రీన్ నేను మాట్లాడే పాజిటివ్ తట్టుకోలేరు ఎవరు. నేను అంత ఎక్స్ట్రీమ్. ఆన్ స్క్రీన్ నెగటివ్ మాట్లాడినా ఆఫ్ స్క్రీన్ వాళ్ళకి మంచి చేస్తా. ఎందుకు చేస్తా అంటే, దీని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అంటే, ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడే వేణుస్వామి మన గురించి పాజిటివ్ గా మాట్లాడిండు అంటే, ఆ వ్యక్తి మీద ఇంపాక్ట్ అనేది కొన్ని crores% ఉంటుంది. డెఫినెట్లీ. అది నేను ఇదంతా స్ట్రాటజికల్ గా చేస్తా. నేను నెగిటివ్గా మాట్లాడతా, ఆ పర్సన్ నా ముందర కూర్చున్నప్పుడు పాజిటివ్గా మాట్లాడతా, ఆ మనిషికి నేను ఇచ్చే బూస్టింగ్ అట్లాంటిది. ఎందుకంటే నేను డీల్ చేసేది సెలబ్రిటీలతో డీల్ చేస్తా కాబట్టి, సెలబ్రిటీ ఒక్కడు కాదు అక్కడ. సెలబ్రిటీ మీద ఆధారపడి ఉన్న కొన్ని 100 కుటుంబాలు, డెఫినెట్లీ సెలబ్రిటీల మీద ఆధారపడి ఉన్న కొన్ని 1000 కుటుంబాలు, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను కౌన్సిలింగ్ ఇస్తా, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను పూజలు చేస్తా. సో ఇంత ఎక్స్ట్రీమ్ ఆలోచన చేయగలగాలి. సో చాలామంది బేసిక్గా నేను అదే చెప్తా. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నాకు నా మొగడి వల్ల కష్టమవుతుంది అనగానే, ఏం కాదు ఇంకో సంవత్సరం చూడు, మన ఇంటి పక్కడు ఏమని అనుకుంటాడు, లేకపోతే ఏమవుతుంది, ఇవన్నీ ప్రతి ఇంట్లో జరిగే, ఇది చెప్పొద్దు. ఫస్ట్ ఆ అమ్మాయిలోకి పరకాయ ప్రవేశం చెయ్యి.
ఫస్ట్ ఆ అమ్మాయి ఏం కష్టం అనుభవిస్తుందో చూడు, చూసి ఇది సాల్వ్ అవుతుందా కాదా. సాల్వ్ అయితే 10 ఏళ్ళు ఆపు, 10 ఏళ్ళు ఆపు. సాల్వ్ కాదు 10 నిమిషాల కథం చేయి. నా మెంటాలిటీ అది. సాల్వ్ అవుతుంది అనుకో నేను చెప్తా, అమ్మ నీ మొగుడు మారుతాడు, వెయిట్ చేయి, 5 ఏళ్ళు వెయిట్ చేయి, 5 ఏళ్ళ తర్వాత నీకు స్వర్గమే. నీ మొగుడు మారడు, డివోర్స్ తీసుకో. ఎందుకు తీసుకో, నీ ఏజ్ పోతుంది అంతే, తీసుకో. తన భవిష్యత్తు కోసం ఏమవుతుందమ్మా, కొడుకుంటే బిడ్డ ఉంటే ఒక్క నెలనే నీకు డిస్కంఫర్ట్ ఉంటుంది లైఫ్లో, మళ్ళీ నెల తర్వాత ఆటోమేటిక్గా మారిపోతావు. సేమ్ కార్ డ్రైవ్ చేసినట్టే ఉంటుంది, పెద్ద కొత్తగా ఉండదు. హైదరాబాద్లో కార్ డ్రైవ్ చేస్తే చాలు, ప్రపంచం అంతా నడిపించవచ్చు, తెలిసిపోతుంది. అట్లనే అంతే, ఒక నెల రోజులు కష్టం అవుతుంది. సో ఇవన్నీ, సో నేను అంత నాది బీ ప్రాక్టికల్, అంటే ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంటది కాబట్టి ఎక్కువగా ప్రాక్టికల్ గా మాట్లాడే మనుషుల్ని. ఇప్పుడు కష్టపడితే సుఖం దక్కుతుంది, కష్టపడితే సుఖం ఎడ దక్కుతుంది, కష్టపడితే సుఖం దక్కుతుంది అంటే గాడిద కష్టపడుతుంది. సో మంచోడు బాగుంటాడు అంటే గుళ్ళె పూజ చేస్తాడు, కోటీశ్వరుడు. మంచోళ్ళకే చాలా కష్టాలు వస్తున్నాయి కదా ఈ కలియుగంలో. పూజ చేసే పంతులు మంచిగా ఉండాలి, ఎందుకంటే ఆయన రోజు పూజ చేస్తాడు కాబట్టి. మరి ఆయననే చక్కగా చూడని దేవుడు మనల్ని ఎందుకు చూస్తాడు అంటే ఇది జాతకాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప గుళ్ళె పూజ చేసే పంతులు బాగుండాలని రూల్ లేదు. అట్లనే రోజు మేకను నరికేటువంటి మటన్ షాపోడు నరకానికి పోడు. డెఫినెట్లీ. సో ఇవన్నీ వాళ్ళ వృత్తులను బట్టి వాళ్ళ పనులను బట్టి వాళ్ళు చేస్తారు. ప్రపంచంలో ప్రతి మనిషికి మీతో మాట్లాడే 1 నిమిషం టైం వస్తే మీరు వాళ్ళకి ఏం చెప్తారు? ఒకే ఒక 1 మినిట్లో ప్రతి ఒక్క మనిషితో మీరు మాట్లాడగలరు అంటే ఒక్క 1 మినిట్లో ఏం చెప్తారు ఆ మనిషికి? సో ప్రపంచం గురించి నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడను అంటే దేశ కాలమాన పరిస్థితులు అనేవి ఉంటాయి. భారతదేశంలో కుజదోషం ఉంటుంది, అమెరికాలో కుజదోషం ఉండదు. సో భారతదేశంలో డ్రగ్స్ తీసుకుంటే తంతరు, ఆమ్స్టర్డామ్లో డ్రగ్స్ తీసుకుంటే పొగుడతారు. సో అందుకని ప్రపంచం గురించి ఒకే ఆన్సర్ ప్రపంచానికి వర్తించదు, ఓన్లీ భారతదేశం గురించే చెప్తా. డబ్బుకు మించింది ఏమీ లేదు. ప్రేమలు అనుబంధాలు మంచివి అంటే వాడు దొంగనా కొడుకుని డిసైడ్ చేయండి, వాని మీద ఒక కన్నేసి పెట్టండి, వాడు ఖచ్చితంగా ఎప్పుడో మిమ్మల్ని ముంచుతాడు. సో ప్రేమలు అనుబంధాలు మంచివి అన్నోని దగ్గరికి రానియకండి, డబ్బు మాత్రమే విలువ అన్నోని రెస్పెక్ట్ ఇవ్వండి, డబ్బుకే విలువ ఇవ్వండి. ప్రపంచంలో డబ్బును మించింది ఏమీ లేదు. విమర్శలను పట్టించుకోకండి. ఒక జీవితంలో 2 జీవితాలు అనుభవించి డెత్ బెడ్ మీద ఎవడన్నా వచ్చి నీకు ఏం కోరిక ఉంది అంటే ఏం లేదురా అబ్బాయి నేను చచ్చిపోయినాక దినాలు మంచిగా చెయ్యిర్రి అని చెప్పగలిగినోడే నిజమైన మనిషి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ వేణుస్వామి గారు. ఎన్నో విషయాలు అంటే ప్రాక్టికాలిటీకి దగ్గరున్న రియాలిటీ, హార్ష్ వర్డ్స్ అయినా నిజాలు చేదుగానే ఉంటాయి అన్నట్టు చాలా నిక్కచ్చిగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.